నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సిల్కులాల్చి తెల్లటి పంచె, వర్చస్సుతో కూడిన తెల్లటి ముఖము, మెడలో పులిగోరు రుద్రాక్షలు, వీధిలో నడుస్తూ ఉంటే విజయవాడ వాస్తవ్యులందరికీ వెంటనే తెలుసు ఆయనే ప్రముఖ వైలిన్ విద్వాంసులు అనవరపు రామస్వామి గారని. ఆకాశవాణిలో చాలా కాలంగా పనిచేశారు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర గురుకుల విద్యలో వైలిన్ నేర్చుకున్నారు. ఆయనతోటి సహోదరుడిగానే విద్య నేర్చుకున్నారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. అన్నవరపు రామస్వామి గారు ఇటీవలే పద్మశ్రీ అందుకున్నారు. అంటే కొంచెం 30 ఏళ్ల ముందర వచ్చుంటే బాగుండేది, కానీ అసలు రాకపోవడం కంటే తెలుగు వాళ్ళని ఇప్పటికైనా గుర్తించారు అని చెప్పి కనీసం ఆనందించడమే ఇది. అంతకంటే అంటే సర్దుబాటులాగా ఆనందించడం అది. ఈరోజు వైజయంతితో మాటామంతి కార్యక్రమం కోసం విజయవాడలో ఉంటున్న అన్నవరపు రామస్వామి గారింటికి వచ్చాము. ఆయన విషయాలన్నీ ఆయన దగ్గర నుంచే తెలుసుకుందాం. అంటే ఆయన అందుకున్న సత్కారాల కంటే కూడా ఆయన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీరు అసలు పుట్టి పెరిగింది ఎక్కడండి? ముందర మాది ఏలూరు తాలూకా సోమవారపాడు. ఇప్పుడు ఏలూరు పక్కనే ఉన్నారు, కలిసిపోయింది. చాలా చిన్న గ్రామం. మా నాన్నగారు అమ్మగారు వాళ్ళు అంటే నాగేశ్వరం అంచేవాడు మా నాన్నగారు. సంగీతం ఉంది ఇంట్లో సంగీతం ఉంది. మా అన్నగారు గోపాలం గారు అని ఆయన 8 వాయిద్యాలు వాయించేవారు. 8 వాయిద్యాలు అంటే ఘటంలో ఆల్ ఇండియా రేడియోలో నాన్నగారితో నాన్నగారు వచ్చారు. చాలా వాయిద్యాలు వాయించేవాడు. చిన్నప్పుడు నా 8వ ఏటన ఆయనకి ఎందుకనో వైలిన్ నేర్చుకుంటే బాగుంటుంది, మామూలు విద్యలో అయితే లాభం లేదు. మా మొదటి గురువు గారు మాగంటి జగన్నాథన్ చౌదరి గారు, ఆయన మావుడే. ఆయన దగ్గర వైలిన్ నేర్పించాను. వాడి అదృష్టం బాగుంటే సరే, లేదు అంటే కనీసం పాఠాలు చెప్పుకున్నా హాయిగా బ్రతకొచ్చు. అప్పుడు అదే కదా విద్య, బ్రతకడానికే విద్యలు అప్పుడు అని ఆయన సంగీతం మొదలు పెట్టించారు మా మొదటి. అక్కడ చాలా అంటే 4 ఏళ్ళు అంతా నేర్చుకున్నాను. 12వ ఏటన మా అమ్మమ్మ గారు పోయినారు. మా మేనమామలేమో డాక్టర్లు ఒక పెద్ద ఎత్తులో చేశారు కార్యక్రమం. అరికథ పెట్టారు. అరికథ పెట్టారు. అప్పుడు అలాంటి వాటిలో అరికథలు చెప్పించేవారు ఆ రోజుల్లో బాగా వినేవారు. మా మొదటి గురువు గారు వాయిస్తున్నారు. నేను అలా అటు ఇటు ఏదో ఆడుకుంటున్నాను. 12 ఏళ్ళను. అరే నువ్వు కూడా వైలిన్ తీసుకురమ్మన్నారు. సరే తీసుకుని కూర్చుని వాయించేశాను. వాళ్ళు అదే వీడు బాగా వాయిస్తున్నాడని హరిదాశ్రమం నన్ను కృష్ణాచార్య తీసుకొచ్చేసాను. ఒక వైలిన్ అద్దెకి తీసుకుని నాకు చాలా చిన్న ₹6 కొనుక్కున్న వైలిన్ అది. అప్పట్లో ఇప్పటికీ దాచుకున్నారా? ఎవరికి ఏదో అద్దెకి తీసుకొని నా 2 లాగులు చొక్కాలు కుట్టించుకొని పల్లెటూరులో నిక్కర్లో వేసుకుని బాగుండదు కదా, అలా ఎదురు కుట్టించుకుని ఇటు కృష్ణా జిల్లా ఇవన్నీ పామూరీలన్నీ. ముచ్చాబాద్లో కూడా అదే నాకు సన్మానం చేశారు. అప్పుడు 12 ఏళ్ళు ఉంటాయి. మొదటి సన్మానం అది. స్కూలు హెడ్ మాస్టర్, అప్పుడు హెడ్ మాస్టర్ అని ఏదో సన్మానం చేసి ఇది ఇట్లా జరుగుతుంది. ఓసారి దాలిపట్టి పిచ్చారి గారు అని గొప్ప నాదస్వరూపం, మా గురువుగారి శిష్యుడు, గాయత్ర రూపంలో వారి శిష్యుడే, చాలా గొప్పవాడు. రాజరత్నం పిల్ల ఈయనంటే చాలే, అంత గొప్ప నాడు. ఆయన ఏలూరు వచ్చాడు. వస్తే మా అన్నగారు గోపాలం గారు నన్ను తీసుకెళ్ళారు ఆయన దగ్గరికి. మా తమ్ముడు వైలిన్ నేర్చుకుంటున్నాడు అని. అరే అయితే పాట రా అన్నారు. అంటే సహన్ రాగంలో రామాన్ నన్ను బ్రో అని పాడాను. ఇక నన్ను బ్రో రాదా
ఇప్పుడు పాడగలుగుతున్నారా? పాడతాను. ఒక లైన్ పాడతారా? మా ఇక నన్ను బ్రోవరా ఇప్పుడు అది కొంచెం తర్వాత పాట. అది పాడితే ఆయన ఏమన్నారంటే, అరే వీడు బాగా పనికొస్తాడు, మా గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళి. మా గురువు గారు అంటే గాయకుడి సార్వభౌమ. మరి తీసుకెళ్తే బాగానే ఉంటుంది కానీ భోజనం మరి మేము భరించలేము, ఏదో హోటల్ భోజనాలు పిచ్చివాడ. అక్కడంతా కూడా గురుకుల పద్ధతి, మధుకరం, వారాలు. అక్కడ మేమంతా నేర్చుకున్నది అలాగే. కనుక నువ్వు అలాంటివి ఏమి పెట్టుకోక్కర్లేదు అన్నారు. సరే వచ్చి తొలి ఏకాదశి రోజు సుక్షర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వారి ఉత్సవం ఏట మా గురువు గారు చేశాడు. పరంపర తెలుసు కదా. సుక్షర్ల దక్షిణ అదే త్యాగరాజస్వామి వారి శిష్యులు మానంపచావుడు వెంకట సుబ్బయ్య గారు, వారి శిష్యులు సుక్షర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వారు, వారి శిష్యులు మా గురువు గారు గాయక సార్. వారు పోయిన తర్వాత అంటే వారు గురుకుల పద్ధతిలో భోజనం పెట్టి పెదకళ్ళెక్కడు. ఆయన అగ్రహారీకుడు. ఆయన ఇంకా ఆయన గురించి ఇంకా చెప్పాలంటే కొంచెం టైం అదే. ఎందుకంటే వారి తాతగారు రామమూర్తి శాస్త్రి గారని గొప్ప తర్క వేదాంతాల్లో గొప్ప పండితుడు. పోషించుకోవడం, పిల్లలు పోషించుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. కొంతమంది ఏముంది ఇంత పండితులు మీరు ఇంత ఇబ్బంది ఎందుకు పడాలి? కనుక అప్పుడు నవాబు ఇది కృష్ణా జిల్లా ఆయన పరిపాలించేవాడు. ఇది సర్కార్ జిల్లాలు అనేవాడు. నవాబు పరిపాలన ఉంది. అక్కడికి వెళ్ళవయ్యా, అక్కడికి వెళ్తే నీ పాండిత్యం చూసి నీకు ఏదైనా సహాయం చేస్తాడు. ఈ రోజు ఇలా ఎందుకయ్యా బాధపడ్డాం అంటే, సరే అప్పుడంటే రాజుకులు మూట కట్టుకుని భుజాలు వేసుకుని నడిచి వెళ్ళడమే కదా. ఈ సదుపాయాలు నా చిన్నతనంలోనే సదుపాయాలు లేవండి. చాలా గంటల మంది నడిచి వెళ్ళేవాళ్ళు. సరే అక్కడికి వెళితే అక్కడ పండితుడిని కలుసుకున్నాడు. ఆస్థాన పండితుడు పరీక్ష చేశాడు. పరీక్ష చేస్తే చాలా గొప్పవాడు ఏంటని నవాబుతో చెప్పాడు. ఇట్లా మన మీ ఇలాంటిలోనే ఇదే ఒక పండితుడు ఉన్నాడు, వచ్చాడు మీ సహాయార్థం. అయితే రేపు పండిత సభ పెట్టవయ్యా, మీరందరూ గొప్పవాడంటే అప్పుడు నాకు తోచింది ఏదో చేస్తాను అన్నారట. తెల్లారి పండిత సభ పెట్టాడు. పెడితే వాళ్ళందరూ రాష్ట్రం రణం వెళ్ళిపోయారు. మామూలు వ్యక్తి కాదు, దైవశక్తి ఉంది ఆయనకి, మామూలు పండితుడు కాదు అని అందరూ అనేప్పటికీ 4 ఊళ్ళు ఇచ్చేసారు. అగ్రహారీకులు అనేవారు కదా, ఇచ్చారు. సరే వచ్చేసారు. ఆయన కుమారుడు నరసింహశాస్త్రి. ఆయన కుమారుడు దక్షిణామూర్తి శాస్త్రి. ఇంకా ఉన్నారు అండి. రామమూర్తి శాస్త్రి ఇక్కడ రామస్వామికే వెళ్తారు. ఓహో సరియా, అదే పేరు అలా వచ్చింది. లేకపోతే 1వ తరగతి నేను చదువుకున్నాను పల్లెటూరులో, వడ్ని వేస్తాను. వచ్చి ఇక్కడ పడ్డం ఏంటి? చిత్రం గొడ్లు కాయడం అంటే ఇంట్లో మీ సొంతంగా అలా చిన్నప్పటి నుంచి గొడ్లు కాయడం. పొలం ఉంది కదా, పొలం పనులు అవన్నీ చేసుకోవటం అదే కదా. 1వ తరగతి నేను చదివింది అంతే. నా దస్తూరు చూస్తే అలా అనుకోరు. మీరు 1వ క్లాస్ అంటే ఇప్పుడు డిగ్రీ వాళ్ళకు కూడా స్టాండర్డ్ ఉండట్లేదు అసలు. అదే ఆ శాస్త్రుల వారు ఒకసారి బందరు వెళ్ళారట. బందరులో ఆ రోజుల్లో ఈ టెమిలియన్స్ వాళ్ళు వీళ్ళు గాయకులు తంబుర భుజాన్ని వేసుకుని ఊరు వెళ్ళి
అక్కడే కాస్త ఉన్న ఆస్థానం దగ్గరికి వెళ్ళి నేను సంగీతం పాడతానండి అని అక్కడ కచేరీ పాడడం, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చి వెళ్ళడం, వాళ్ళకి తోచింది ఏదో అలా ఇంకో ఊరు వెళ్ళారు. ఆ రకంగా బందరు వచ్చాడు ఒక విద్వాంసు. అవి వచ్చాడని తెలుసు. అప్పుడు ఈ కృష్ణా జిల్లాకి అది కదా అదే ముఖ్యపట్టణం ముఖ్యం. అక్కడికి వచ్చారని తెలిస్తే ఈయన వెంట వెళ్ళి వినడానికి వెళ్ళాడు శాస్త్రుల వారు సుసర్ల దక్షిణం. ఆయన ఏదో పాడుతూ ఉంటే నువ్వు తప్పు పాడుతున్నావు అన్నట్టు ఆయన డబ్బాయించాడు. ఆయనకి సంగీతం వచ్చు, ఈయన వెనికి అంతకంటే రాదు కదా. ఆయన డబ్బాయించేప్పటికీ ఇన్సల్ట్ ఫీల్ అయ్యి అప్పుడు తంజావూరు అదే తిరువయారు వెళ్ళి మానవజావుడు వెంకటసుబ్బయ్య అప్పుడు నడిచి వెళ్ళడం పడవలు అదే కదా. ఆ రకంగా వెళ్ళి అక్కడ నేర్చుకున్నాం. అప్పుడు ఆయన పెద్ద ఆయన కొన్ని పెద్ద ఆయన అయిపోయి ఏదో బొరికినాడు ఏవో ఉన్నాయి కదా, నాళ్ళు కూడా ఉన్నాయి. ఆయన చెప్పుకుంటే అయ్యో అక్కడి నుంచి వచ్చావని ఏదో కొద్దిగా చెప్తాను, నా గ్రంథం ఉంది అది. అక్కడ శరభయ శాస్త్రి అని కళ్ళు లేవు నేర్చుకునే ఆయన ఏకగ్రహ సొంతగ్రాహి, ఇదే దృశ్యానికి సొంతగ్రాహి. నువ్వేమో పైగా పాడుతూ నువ్వు రాసుకో, శాస్త్రాన్ని పక్కన పెట్టుకుని సరే ఇద్దరుతో సంగీతం. ఆయన ఫ్లూటు వాయిస్తుంటేనట జనం రాసుకొచ్చారు కదా, ఓ ఇంత జనం వచ్చారంటే ఏడ్చావట పాపం, కళ్ళు లేదు అని. ఆయనే మహాలింగంగా పుట్టాడు. మళ్ళీ ఆయన ఫ్లూటు చిన్నప్పటి నుంచి కదా మహాలింగం కృష్ణావతారం అని కదా. నీకు తెలియదేమో. తెలీదండి. అమ్మో కృష్ణావతారం 8 ఏటనే అద్భుతం. అమ్మో కృష్ణావతారం అనే అద్భుతంగా వాయించాడు. ఇంతకుముందు మామూలే అద్భుతం. కృష్ణావతారం నాకంటే నాయుడు అనే నాకంటే ఒక తక్కువేమో ఒక మొత్తం ఆయన అలా కృష్ణావతారం ఆయన ఫ్లూట్లో. ఈయనేమో దక్షిణామూర్తి శాస్త్రి వారు అట్లా నేర్చుకుని ఇక్కడికి వచ్చి గురుకుల పద్ధతిలో ఇక్కడ నేర్పుతారు. దాంట్లో దుడ్డు సీతారామయ్య గారు అని వాడు చాలా మంది నేర్చుకున్నారు. దాంట్లో మా గురువు గారు ఆయన అవసాన కాలంలో శాస్త్రి వారు అవసాన కాలంలో బందూరులో ఉంటే మా గురువు గారు వచ్చారు. అప్పుడు పట్టాభిరామయ్య గారు బాలమురళి ఫాదర్, ఆయన కూడా అక్కడికి వచ్చి నేను సంగీతం నేర్చుకుంటాను. జ్ఞాతులు ఒకే జ్ఞాతులు గారు అదే మొత్తం కదా ఏమండి. నేర్చుకోవటానికి వస్తే అయ్యో నేను పెద్దవాడిని అయిపోయాను, పంతుల దగ్గర నేర్చుకో, మా గురువు గారు పంతులు గారు రామకృష్ణ పంతులు గారు కదా అక్కడే నేర్చుకో అని చెప్పారట. తర్వాత నాకు కాలం చేశారు. మా గురువు గారు ఇక్కడ మాత్రం పెట్టారు. పట్టాభిరామయ్య గారు కూడా ఇక్కడ. పట్టాభిరామయ్య గారు భార్య వీణ బాలమురళి గారు తల్లి వీణ వాయించేవారు. ఆవిడ పాపం ఎప్పుడు కడుపుతూ ఉండగా నా బిడ్డ వింటాడు అన్ని వాయిస్తూ ఉండేది. అదే వచ్చిందన్నమాట చివరికి. సరే ఆయన ప్రశ్నించి పోయింది. ఆ రోజులు ఎక్కువ పోయేవాడు, అంటే ట్రీట్మెంట్ ఉండేది కాదు. ప్రతి ప్రసవం వాళ్ళకి ప్రాణం. ఆ రకంగా ఆయన పుట్టాడు. మీరు అసలు ఎట్లా చేరారు ఇక్కడ రామకృష్ణ పంతులు గారి దగ్గర? నాన్నగారు తీసుకొచ్చి చేర్పించారా మిమ్మల్ని గురుకులానికి? నన్ను చెప్పేది అదే సుస్థల దక్షిణామూర్తి శాస్త్రి వారి ఉత్సవం ప్రతి ఏటా చేసేవారు మా గురువు గారు. తొలి ఏకాదశి రోజున మొదలుపెట్టి 5 రోజులు చేసేవారు. ఆ తొలి ఏకాదశి రోజున నన్ను రమ్మన్నారు. మా అన్నగారు కూడా ముందు వచ్చేది. సరే మా అమ్మగారేమో ₹1 ఇచ్చారు. ఇస్తే ఏలూరులో
పవర్ ప్యాకెట్ స్టేషన్ అని ఉంది. అవునండి, అవును, ట్రైన్ ఆగుతుంది అక్కడ. అక్కడ ఆగుతుండే. ప్రొద్దున్నే బండి ఉండేది. 9 off అని 9 down అని పేరు ఉండేది. అది రూపాయి ఇచ్చాను, అరటికెట్ తీసుకున్నాను. 6 అణాలు అరటికెట్ 6 అణాలు. సరే విజయవాడ దిగాను. విజయవాడలో దిగితే అతను నీకు ఎన్నేళ్ళు అని అడిగాడు. 14 అన్నాను. అనేప్పటికీ పెనాల్టీ అన్నాడు. ఆ పేరు ఎప్పుడు వెళ్ళలేదు, నిల్చోమన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తన రూమ్కి తీసుకెళ్ళి ఏమయ్యా మరి డబ్బు కట్టాలి. నా దగ్గర 10 అణాలు ఉన్నాయి. 10 ఉన్నాయి. 10 ఉంటే అసలు నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. ఇక్కడ సంగీతం కూర్చోలేదు. అలాగా నువ్వేం చేస్తావు అంటే వైరల్. వైరల్ వచ్చావా? అయ్యారు రైల్వే అంతా అడగాలి. అప్పట్లో అయ్యరో అయ్యంగారు మొత్తం మీద ఇదిగో ఇటు నుంచి వెళ్ళి ఇటు అటు పక్కగా వెళితే నాగేశ్వరరావు పంతులు హాల్లో జరుగుతున్నాయి, వెళ్ళమన్నారు. అంతా మర్చిపోయాడు. అక్కడికి వెళ్ళమన్నాడు. సరే వెళ్తే అక్కడే మా గురుగారు అప్పుడే భోజనం చేసి మళ్ళీ బట్టలతో పట్టారాని గారు మా గురుగారు కొడుకు దగ్గరలో దర్శనం భోజనం చేసి వెళ్ళారు. గురుగారికి మా అన్నగారు తీసుకెళ్ళి మంచి పాడమన్నారు. పాడమంటే వైలేను అన్నాను. అరే పాట రాకుండా వైలేను ఏమిట్రా అన్నారు. అనేప్పటికీ సరే పాడాను. దర్బార్ వర్ణం పాడాను. దర్బార్ వర్ణం పాడి పార్పులు వారి దర్బార్లో చెప్పారు. 2 సరిపోయేలాగా వచ్చింది. దర్బారు ముచ్చటపడ్డారా మీ పాట చూసి వెంటనే చేర్చుకున్నారు. అప్పుడు మేడు రాధాకృష్ణ తిరుపతి పొన్నారావు నేర్చుకుంటున్నారు గీతాలు. వాళ్ళలో కలిపి చెప్తున్నారు. నాకు 80 కీర్తనలు అప్పటికి వాయిస్తున్నాను. మంచి పాట. గీతం అంటే ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటారా? నేర్చుకోరు. సరే చదువువారు. సరే వచ్చాను. సరే వారాలు గీతం మొదలు పెట్టారు. మొదట గీతంలోనే చూడండి ఇన్ని వచ్చు వర్ణాలు అన్నీ. ఆ గీతంలోనే నా గీతం మారిపోయింది. అంత గొప్ప పాట, చాలా గొప్ప పాట. మరి వారాలు ఉండేది కాదు. వారాలు కొంతమంది మతపరులు చేసుకునేవాళ్ళు. ఆ వారాలు రాధాకృష్ణరాజు గారు వాళ్ళు నేను చూస్తున్నారు, గుప్త గారు వాళ్ళు ఇదిగో గురువు గారి శిష్యులు అనుకుంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇళ్ళని పెట్టుకుంటారండి, ఎవరింటికైనా వెళ్తూ ఉంటారా? అలా కాదు. ఏమవుతుందంటే వారం అంటే 7 రోజులు కదా. సోమవారం మీ ఇంట్లో, మంగళవారం అట్లా. ఎట్లా వాళ్ళు ఆప్యాయంగా పెట్టేవారా, చిరాకు పడేవారా అండి? ఆ రోజుల్లో వారం పెడితే మంచిదని, విద్యార్థులకి పెడితే మంచిదని పెట్టేవారు. కొంతమంది అయితే 7 రోజులు 7 పెట్టాం, అది మంచిదని. కొంతమంది మగవాళ్ళ మాట తప్పక పెట్టేవాళ్ళు, ఇష్టం లేకపోయినా కూడా. ఇలా వారాలు నాకు ఉండే కాదు. నేను ఎవరిని అడిగేవాడిని కాదు. ఇప్పటికే నాకు ఇది కావాలని వాళ్ళ ఇంట్లో అయినా భోజనానికి రమ్మంటే వెళ్ళాలి. కానీ ఈరోజు వారాలు ఉండేవి కాదు. మరి ఇంట్లోనే ఉంటేనే ఎలా భోజనానికి వెళ్ళేదే అని అడుగుతారు గురు. పర్మిషన్ లేదే మేడ దగ్గర లేదు, వెళ్ళలేదంటారని భోజనానికి ఎక్కడరా వారం అనేవారు. వంటలు ఎవరు పెడతారు? పార్కు, పక్కనే పార్కు. ఆ పార్కుకి వెళ్ళి నీళ్లు పోతుంటాయి చెట్లకి, ఎప్పుడు పోతూ ఉంటాయండి. చెట్లు చాలా ఉంటాయి కదా వాటికి. ఆ నీళ్లు తాగి, ఆ నీళ్ళు ఆకలి తీరుతుందా? దాహం తప్పించి ఆకలి తీరదు కదా. తీరదు కదా. నీళ్లు తాగి అంగవస్త్రాన్ని నడుముకి కట్టుకుని నడుము నిలిచేది కాదు. ఏడ్చేసాం.
అయ్యో. 15 ఏళ్ళు వయసులో 15 నాకు 4 పూటలు తినే అలవాటు, మంచి పాడి మాకు. ఓహో, అందులో నుంచి అసలు తిండి లేకుండా అయిపోయింది. ఎందుకు వచ్చాను ఇక్కడికి అని బాధపడేవారు అప్పుడు? లేదు, సంగీతం మీదే దృష్టి ఉండేది. అందులో ఆ గురువుగారిని అమ్మగారిని చూస్తే ఇవన్నీ బతుకాయి. ఆ ప్రేమ కుల మతాలకు అతీతంగా ఆ ప్రేమ, ఇవన్నీ ఆకలి దప్పికలు అన్నీ మర్చిపోతాం. అంత ప్రేమ అండి. అలా ఏ చేసేవాడిని ఆ టైం అంత వరకు కూర్చొని మళ్ళీ అలా పనులన్నీ నాకే చెప్పేవాడు. అప్పుడు ఫోన్లు లేవు కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళి చెప్పాలి. దీంతో అజ్ఞాని ప్రవేశించాడు నాలో. అందరికీ తల ఒక పని చెప్పవచ్చు కదా, పనులన్నీ నాకే చెప్తున్నారు, వాయించుకోవటానికి వీలు కొనరడం లేదు అని అజ్ఞాని ప్రేరేపించాడు. అంతలోనే జ్ఞాని ప్రవేశించి శంకరాచార్యుల వారి దగ్గర శిష్యులు ఉండేవారు. ఒక శిష్యుడు ఎప్పుడు గురువుగారు సేవే, బట్టలు ఉతకడం ఆయన పని. సత్యమ్మ వాళ్ళేమో అతను చూసి నవ్వుతూ ఉండేవాళ్ళు, వీడికి ఏం రాదు, గురువుగారు మనకే బాగా చెప్తుంది. అది గమనించాడు శంకర్. అది గమనించి ఏదో ఒక వాక్యం చెప్పమంటే వీడి తలమోహం వేశారు. అది చెప్పేశారు. అట్లాగే గురువుగారు కటాక్షం ఉంటే మనకి అని తర్వాత జ్ఞాని ప్రవేశించి చెప్పాడు. ఆయన ఎవరో కాదు, పద్మపాదుడు. పద్మపాదుడు, అవును, శంకరాచార్య శిష్యులు. అవును, ఒళ్ళు దద్దరిస్తాను వాళ్ళండి. అట్లా అన్వయం చేసుకుంటూ వారాలు ఉండే కదా. 18 ఏళ్ళు వరకు అక్కడే. 19 ఏట వచ్చిన తర్వాత అప్పుడు కచేరీలు ప్రోగ్రాం రావటం, అప్పుడు హోటల్. నమ్మకం లేదు, వారంలో భోజనం ఉంటుంది, ఒకసారి 2 రోజులు భోజనం లేదు. గురువుగారు గమనించేవారు కాదా మిమ్మల్ని? మీరు చెప్పేవారు కాదనుకోండి. చెప్తే పెడతారు. అవును, అక్కడ మామూలుగా ఉండేవాడిని, చెప్పేవాడిని కాదు. ఎంతమంది ఉండేవారండి శిష్యులు? చాలామంది. తిరుపతి పొన్నారం, మేడూరు రాధాకృష్ణ కుటుంబయ్య, ఇంకా నెల్లూరు ఏదో శాస్త్రి, బాపట్ల శాస్త్రి, ఇట్లా చాలామంది ఉండేవారు. 100 మంది ఉండేవారా? కాదు. ఇంట్లోనే మంది కళాశాల గారు. అప్పుడు సంగీతం మీద చెప్పేవారు, ఏం చేయడానికి డబ్బులు కావాలి, ఏది కావాలి, ఈ సంగీతం అయితే అక్కర్లేదు, పంతులు గారి దగ్గరికి వెళ్తే బాగా విద్య చెప్పేస్తాడు, వాడు ఏదో నేర్చేసుకుంటాడు అనే. కానీ మరి ఏది నేర్చుకోవాలన్నా డబ్బులు కావాలి. అందుకనే మామూలు వాళ్ళే వచ్చేవారు. అందులో దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అప్పుడు ఇంట్రెస్ట్ కంటే కూడా భక్తి ఆ రోజుల్లో గడవటమే కష్టంగా ఉండేది కదా, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అట్లా జరుగుతూ ఉండేది. అక్కడ మీకును బాలమురళి గారికి స్నేహం ఎలా ఉండేది? 48లో ఫిబ్రవరిలో బాలమురళి గారు వివాహం. పాలకోట, విశాఖోట. అక్కడే పెళ్ళి 5 రోజులు. అప్పుడు మరి ప్రమాణంగా అప్పటికే పెద్ద పేరు కదా బాలమురళి అంటే. 18 ఏళ్ళనే చేశారు, పెద్ద పేరు కదా. గొప్ప గొప్ప పండితులు అందరూ వచ్చారు. రోజు ఒక కచేరీ, అలా అంత అద్భుతంగా జరిగింది. తర్వాత మేలో నాటకం. సరియా. ఆ మేలో పెళ్ళికి మా ఊరు చెప్పాను కదా, పల్లెటూరు, సోమారపాడు అన్నారు. మా గురువు గారు పాట. అబ్బా, అదృష్టం అండి మీకు. బాలమురళి వైలేను మా గురువు గారికి వైలేను ఆయన. రాజుగారు మృదంగారు, దాలిపట్టి నాదస్వరం, వెంకటాచలపతి శాస్త్రి అరేరా. మొత్తం అక్కడ ఒక స్కూల్ తీసేసుకున్నాం. అక్కడ ఒక వంట అన్ని పెట్టేసి మా గురువుగారు కదిలేప్పటికి మొత్తం అంతా బలగం అంతా కదిలింది, అయిపోయింది.
అయింది ఫిబ్రవరి 4. మా గురువు గారి ప్రేరేపణతో ప్రయత్నంతో ఆల్ ఇండియా రేడియో ఇక్కడ అసలు రేడియో రావడమే ఆయనతోటి. అప్పుడు మెడ్రాస్లోనూ తిరుచునాథంలో ఉంది. మనకి 47లో మనకి స్వతంత్రత వచ్చింది. అవును. రాగానే వెంటనే ఒక ఉత్తరం రాశారు. అంటే విన్నపం మాకు ఎట్లా వాళ్ళకి వాళ్ళకి అక్కడ 2 ఉన్నాయి, మాకు గొప్ప గొప్ప వాళ్ళంతా ఇగో పలానా వాళ్ళంతా ఉన్నారు, కవిత్వంలోనూ నాటకంలోనూ అన్ని పేర్లు గొప్ప వాళ్ళ పేర్లు రాసి అప్పుడు పటేల్ వల్లభాయ్ పటేల్ వెంటనే అనౌన్స్ చేశాడు. మా గురువుగారు లెటర్ చూడగానే అనౌన్స్ చేశారు. రేడియో వాళ్ళందరూ గురువు గారికి రుణపడి ఉండాల్సిందే. 48 డిసెంబర్ 1 తారీఖు ఇక్కడికి వచ్చింది ప్రారంభం ఆకాశవాణిది. 1 తారీఖు. నేను మమ్మల్ని ఏమో నవంబర్ 25నే చేయించాను. ముందుగానే కార్యక్రమాలు మొదలెట్టాలంటే ముందర ప్రాక్టీస్ ఉండాలి కదా. అలా మా గురువుగారు నన్ను తీసుకెళ్ళి దాంట్లో 1వ క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మీకు మా గురువుగారు తీసుకెళ్ళి దాంట్లో నన్ను కృష్ణమాచార్యని. ఆయన కూడా మీతో పాటు అక్కడేనా? కృష్ణమాచార్య తర్వాత నాలో కలిసాం. వాళ్ళు వేరే ఊరు, తర్వాత వచ్చి నాతో కలిసి అట్లా ఇంకా చాలామంది. మరి అందరూ ఇక రెడీ అయినప్పటికీ మీకు తెలుస్తుంది కదా అక్కడ జరిగాయి. అక్కడ ఏవో జరిగినవన్నీ చెప్పుకోకూడదు, మేము కావాలి అవి చెప్తే బాగుంటుంది, వదిలేండి. అలా బి క్లాసులో నేను నేషనల్ ప్రోగ్రామ్ వాయించానండి. బి గ్రేడ్లోనే. బి గ్రేడ్లో నేషనల్ ప్రోగ్రామ్. మామూలుగా కనీసం ఏ ఉండాలి కనీసం 60 నాకు కావాలన్నారు వాళ్ళు. కావాలంటే ఇంక తిరిగిలేదు. వాళ్ళు ఇంకా బృందాముక్త అని బృందాముక్త పేరు విన్నాను. వాళ్ళంటే అందరూ ఇట్లా చేతులు కట్టుకున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాస్ లేదంటే ఎవరు పడితే చెప్తుడు తెలుగు భాష అని వాళ్ళంటే భయం. అలా బీలు వాంచిన వాడిని నేనే. అలా మొత్తం మీద నన్ను ఎక్కువ వాడుకునేవాళ్ళు మనకి రావాల్సినవి వచ్చాయి. 3000లో నేను రిటైర్ అయ్యానండి. రిటైర్మెంట్ నాటికి 3000. 38 ఏళ్ళు పనిచేశా. మీరు చేరినప్పుడు ఎంతండి జీతం? 80 రూపాయలు. అది కూడా ఆ 60 నుండి 200 వరకు ఎక్కడైనా ప్రారంభించాం. ఈ తెలుగు వాళ్ళని నెల కాంట్రాక్ట్. ఏ నెలకు ఆ నెల వేస్తూ ఉండడం. పర్మనెంట్ బేసిస్ కాదు కదా అప్పుడు, తర్వాత పర్మనెంట్ చేసినట్టున్నారు. మీతో అప్పుడు ఇంకా ఫస్ట్ రేడియో స్టార్ట్ చేసినప్పుడు మీతో ఎవరెవరు? ఇంకా నేను కృష్ణమాచారి, వైలిన్ ఆయన కూడా, అందుకు విజ్ఞాన శాస్త్రి, రామరావు సుబ్బారావు వీణ, తర్వాత క్రోవిడ్ హనుమంతరావు గారు మృదంగం, తర్వాత వచ్చాడు ఎల్లా సోమన గారు. ఇంకా క్లారినెట్ ఏమో తాతయ్య అని మెడ్రాస్ నుంచి, తెలుగువాడే. అప్పుడు సినిమాలో వాయించడానికి వెళ్ళేవాళ్ళు. అప్పటికి బందా గారు రాలేదా? బందా అప్పుడు ప్రొడ్యూసర్లు లేరు కదా అప్పుడు, ఆర్టిస్టులు మాత్రమే. అప్పట్లో తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్లు పెట్టారు. నాటకానికి, సాహిత్యానికి, సంగీతానికి, అన్నిటికీ ప్రొడ్యూసర్లను పెట్టారు. అంతకుముందు ఫ్లెక్స్లో అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ అని ఉంది. ఫ్లెక్స్ అనేవారు. తర్వాత మీరు ఇప్పుడు ఉద్యోగంలో చేరిన తర్వాత రేడియో కోసం ఫస్ట్ కచేరీ ఏ టైంలో ఎంతసేపు వాయించారు? గంట. ఏ టైంలో వాయించారు? రాత్రి పగల? రాత్రి 10 నుంచి 11 కాన్సర్ట్లు ఉండేది. అవునండి. కాన్సర్ట్లు అన్నీ ఉండేవి. నేషనల్ ప్రోగ్రాము ఎవ్రీ సండే, సాటర్డే ఇప్పటికి కూడా ప్రతిరోజు మామూలు కచేరీ మామూలుగా. మొత్తం అంతా ఆంధ్ర అంతా ఇక్కడే. అప్పుడు ఇన్ని స్టేషన్స్ లేవు, మొత్తం ఆంధ్ర.
ప్రొద్దున 7:30కి ఉండేది, 8:30కి, 12:30, 5:30, రాత్రి 8 o'clock, 8:30, 10కేమో అరికతో ఇది లేకపోతే నేషనల్ నాటకం ఒకటి. అవును, ఇట్లా రోజు ఉండేది, చాలా ఉండేది. ఒకరోజు ప్రపంచం సీతారాం తెలుసు కదా, ఫ్లూట్ నా దగ్గర నేర్చుకున్నాడు. ఇక్కడ నేర్చుకుంటున్నాడు పాఠం. అప్పుడు పాత స్టూడియో, గార్డెన్ లా ఉండేది కదా. ఆ పాత ఇంజనీర్ ఉండేటువంటి బిల్డింగ్, అది కూడా మా గురువు గారే చూపించారు. స్థలం కూడా వాళ్ళేదో సిటీలో చూస్తే ఇక్కడ పనికిరాదని అన్నారు. అప్పటికి ఊరి చివరి కింద లెక్కది. భయం వేసేది రాత్రి. అప్పుడు ట్యూన్ చేశాను, రేడియో ట్యూన్ చేస్తే 7:30కి ఎవరో అమ్మాయి పాడుతోంది, వైలిన్ లేదు. పాటని చెప్తూ ఇదిగో ఇక్కడే కదా మాది రైల్వే స్టేషన్, వాకింగ్ డిస్టెన్స్ కదా. గౌవా సైకిల్ వేసుకుని ఇప్పుడు వస్తానని వెళ్తే చెప్పి వెళ్ళిపోయి ఇన్స్ట్రుమెంట్ రూమ్లోకి వెళ్ళిపోయి వైలిన్ తీసుకుని స్పీకర్ ఉంటుంది కదా, దాంట్లో ట్యూన్ చేసి లోపలికి వెళ్ళిపోయి వాయించేశారు. అంటే అది సరస్వతి నిలయం కాదండి, అప్పట్లో అలా ఉండేది. శారదా నిలయం. ఒక్కొక్కళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయేవారు, అంకిత భావంతో చేసేవారు కదా అందరూ. అదే కమర్షియల్ గా ఉండేవారు కాదు, మనుషులే వేరు కదా. మీ నాన్నగారు ఆయన అంటే ఎంత జనం ఎగబడేవాళ్ళు. ఉషశ్రీ గారు అంటే అమ్మో. అని తమ్ముడు గారు ఎక్కడ లేరండి. అలా చెప్పండి. అలా రేడియో స్టేషన్ తర్వాత నేను 50లోనే జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడడానికి వచ్చాయి. ఎవరు పెద్దవాళ్ళు వచ్చానే మీరే వాయించాలి. తర్వాత వినాయక రామ్ పట్టువర్ధన్ అని హిందుస్థానీ, ఘటవాయన కదా, వినాయక రామ్ పట్టువర్ధన్ హిందుస్థానీ, అది పూనా నుంచి. ఆయన వచ్చాయి. మరి సారంగి వాయిస్తారు, సారంగి లేదు ఇక్కడ అని నన్ను వాయించారు. అప్పుడు హిందుస్థానీ టైప్లో వైలిన్ అన్నీ వాయించేవాడు. ఏదైనా ఇంపార్టెంట్ అయితే నేనే అలా వాయించేవాడు. జేఎన్బి అయితే ఎంతో మెచ్చుకున్నాడు. తర్వాత వారం రోజు మూడో రోజు తీసేసుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ అక్కడికి వచ్చి ఆరవాళ్ళు వస్తే నన్నే వేశారు. బాగా సంతోషించాడు. బేష్ బేష్ అంటూ ఆఖరణ ఏమన్నా అంటే వెళ్తూ ఇనిమే నా వందా అన్నవరపుదా పోవడం అంగేరింది వర్కులు. అక్కడి నుంచి ఎవరు వద్దు, నాకు అన్నవరపే కదా. అలా ఆ రకంగా అరవాళ్ళు ఇక్కడికి ఎవరు వచ్చినా నన్ను పెద్దవాళ్ళు జస్రాజు బాలమురళి, పండిట్ జస్రాజు, ఐఐటి ఏదో ఉంది కదా మెడ్రాస్లో. అవునండి, మెడ్రాస్ ఐఐటి. దాంట్లోకి వచ్చారు ఇద్దరు, జుగల్బంది. ముందు బాలమురళి గారు పాడేశారు. సరే ఆయన దిగిపోయాడు. ఆయన ఊరికనే వైలైన్ పడి కూర్చోవడం కష్టం కదా, వాయించకుండా భోజనం పెట్టి తినొద్దండి అంటే కుదురు. వడ్డం చేసి అంతా రెడీకి తినాలని ఉండను. అలా నేను వాయించాను, అతనికి వాయించాను. బాగా సంతోషపడ్డాడు. సంతోషపడి వెళుతూ వైలిన్ వాయించడం వల్ల హాయిగా పాడుకోవడం అనేది నాకు తెలియదు. హార్మోనితో అవును, వాళ్ళ హార్మోనితో కదా చాలా నాకు మూడు ఇచ్చింది. చాలా సంతోషపడ్డాడు. అక్కడి నుంచి వైలిన్ పెట్టుకునే పాడడం మొదలు పెట్టాను. మామూలుగా అయితే వాళ్ళు పెట్టుకోరు కదా వైలిన్, హార్మోనియం. అవును, ఆ రకంగా మరి చమ్మంగుడి గారు ఒకసారి హైదరాబాద్
స్కూల్ వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టారు వారం రోజు, రవీంద్ర భారతి. దాంట్లో సమ్మంగుడి మొదటి రోజు సమ్మంగుడి గారు, రెండో ఏమో బాలమురళి. అలా బాలమురళి గారికి వాయించాను నేను. మొదటి రోజునే ఇక్కడ నూకల్ గారు బయలుదేరుతుంది అనుకుంటా ఉంటే టీఎన్ కృష్ణ రాలా. ఫ్లైట్లో 1 గంటకి రావాలి, రాలేదు మెడ్రాస్ నుంచి. శర్మను వాయించు అంటే శర్మకేమో అనుమానం, ఏమన్నా మీరు ఎక్కడికి వెళ్ళకండి నన్ను వాయించమంటున్నారో, ఒప్పుకుంటాడో లేదో అని చెప్పారు. ఎవరు శర్మ గారంటే ఎవరు మీరు అనేది? ఆకెళ్ళా. సరే చెప్పాడు పాపం. తర్వాత శిష్యుడు నన్ను చూశాడు, సమ్మ గుడిచి చెప్పాడు కదా, అన్నవారు ఉంటే పాడతా లేకపోతే పాడతా. సరే నూకల్ గారు వచ్చి మీరు ఉంటేనే కలిసి పాడటం వచ్చాడు. సరే నన్ను చూడగానే సంతోషపడ్డారు ఆయన. పాప అతను రాసుకుంటున్నాడు శశి దగ్గర రెడీ అయ్యి. నేను వచ్చి, శర్మ నువ్వు బాగా వాయిస్తావు, నాకు తెలుసు, విన్నాను, కానీ నేనేం పాడతానో అన్న వరకు తెలుసు. అదేలేండి. అవును అవును. అంతేకాదు నేను పెద్దవాడిని అయిపోయాను కదా, నన్ను పాడిస్తాడు. మెయిన్ అది కరెక్ట్. అది అన్నవరపు అయితే నన్ను పాడిస్తాడు. అందుకనే నేనే అన్నవరపుని కావాలన్నాను. మంచి పాట. నేనంటే చాలా 26లో నేను రిటైర్ అయినప్పుడు అప్పుడు మనకి టీవీలు లేవు. అవునండి అవును. రిటైర్ అయినప్పుడు మద్రాస్ టీవీలో నా ప్రోగ్రాం రికార్డ్ చేసి డిసెంబర్లో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు, ఇది కుంభాభిషేకం. బాలమురళి సెక్రటరీ, నేను దాంట్లో మెంబర్. 3 ఏళ్ళు ఎంతో ఆయన చేశారు కదా. అప్పుడు సరే రిటైర్ అయ్యాను కదా అని నన్నేమో బాలమురళి, ముందేమో సుబ్బలక్ష్మి గారు ఒకరోజు, సుబ్బలక్ష్మి గారు, రెండో రోజేమో సమ్మంగుడి గారు, మూడో రోజేమో బాలమురళి. సరే రిటైర్ అయ్యాను కదా వెళ్ళా. వెళ్తే సుబ్బలక్ష్మి గారు పాడాను. అది ఆవిడ దేవత, ఆవిడకి సంగీతం తప్ప ఇంకోట్లేదు. అద్భుతంగా పాడి నేను అక్కడ పక్కన కూర్చున్నాను. దిగుతాను స్టేజ్ నుంచి, దిగుతుంటే ఆ పక్కన నమస్కారం, అన్నవరపు గారు మీ టీవీ ప్రోగ్రాం చాలా బాగుంది అంది. నాకేమో అర్థం కాలేదు టీవీ ఇట్లా అంటుంది. తెల్లారేమో సమ్మంగుడి గారిని రిసీవ్ చేసుకోవడానికి బాలమురళి గారు కనిపించగానే, బాలమురళి అన్నవరపు అద్భుతంగా వాయించాడు, నేను చెప్పాను చెప్పు టీవీలో. సరే ఆయన వెతుక్కుంటూ వచ్చి నాకు సమ్మంగుడి తెగ పొగుడుతున్నాడు నిన్ను అని చెప్పి సరే వెళ్ళాను. వా దగ్గర కూర్చోబెట్టు, చాలా బాగుంది. తిరుక్కోడు కావాలి కృష్ణ అయ్యారు, ఆ పోలికలు నీ దగ్గరే ఉన్నాయి. అంటే వైలేన్ అనగానే ఆయన పేరు చెప్పాను, తిరుక్కోడు కావాలి కృష్ణ. టీకే కృష్ణ అంటారా? కాదు, వీళ్ళు పెద్ద జనరేషన్, వాడు మేనమామాట. ఆయన పెద్ద పేరు, నేను ఎరగనైంది. దానికి అని చెప్పి ఓ తెగ పొగడటం మొదలుపెట్టి ఆ బాణి ఇంకెవరికే రాలేదు, నీకే వచ్చింది అని మా మేనమామ గారు అలా అలానే చెప్పి, నువ్వు రిటైర్ అయ్యావుగా, ఇవన్నీ ఎట్లా తెలుసు ఆయనకి, ఎవరు రిటైర్ అయ్యావు కదా, హాయిగా నీ బాణి నువ్వు వాయించుకో అని పాపం ఎక్కడికి వచ్చిరైనా నన్నే వాయించమనేవాడు. అలా బాలమురళి గారు నా పెళ్ళిలో పద్యాలు రాశారు. దాంట్లో కృష్ణయ్యర్ ఇప్పుడు అన్నా చెప్పారు కదా, ఇప్పుడు కృష్ణస్వామి కృష్ణస్వామి గోవిందస్వామి చాలా గొప్పగా వచ్చారు. తిరుచి గోవిందస్వామి, కృష్ణస్వామి, గోవిందస్వామి, వెంకటస్వామి, నాయుడు గారు
రామస్వామి ఎవరెవరు ఆ పేరుతో పాపులర్ అన్ని తీసి ఏది ఎట్లన్నా ఇదంతా గురువులు కట్టచ్చు. గురు కటాక్షమేనండి. నేను సంగీత కళాశాల, అది కూడా చిన్న విషయం చెప్తాను. భీమవరంలో బాలమురళి గారి కచేరీ. అక్కడ విపరీతమైన ఆయన కచేరీ అంటే చెప్పడానికి లేదు కానీ చుట్టూ చెట్ల మీద కూడా కూర్చున్నారు. అది వినడానికి మోతే వేదకుమార్ అని ఎంపీ ఏలూరు, మాకు బాగా తెలుసు, పాడేది. ఆవిడ పాట కూడా బాగా. ఆవిడ కచేరీ వినడానికి ఏలూరు నుంచి భీమవరం వచ్చింది కచేరీ వినడానికి. అప్పుడు ఎంపీ ఓకే. మా గురువు గారి ఇంటికి వచ్చి ఉండేవాళ్ళు, మాకు బాగా తెలుసు. మాది ఏలూరే అవును, పక్కనే అన్నారు కదా. కచేరీ అయిపోయింది అద్భుతంగా. ఆయన ఇక కృష్ణావతారం కదా, అద్భుతంగా పాడేసారు, బాగుంది, అయిపోయింది. నన్ను ఆవిడే, రామస్వామి గారు మీరు ఎలా వెళ్తున్నారు అని అడిగి, అంటే 1 గంటకి ఏదో ట్రైన్ ఉంది వయ్యా గుడివాడ, మేము దాంట్లో వెళ్తున్నాం. కాదు, నేను ఒక్కదాన్నే వచ్చాను, మా బంధువుల ఇంట్లో ఉన్నాను, మీరు నాతో వచ్చేయండి. బంధువుల ఇంట్లో పడుకుని పొద్దున్నే 5 గంటలకు బస్సు ఉంది, ఆ బస్సులో నేను ఏలూరులో దిగిపోతాను, మీరు విజయవాడ వెళ్తారు. చూడండి, ఇది మా గురువుగారి ప్రయత్నం. అదే కదా మరి. వారు అనుకుని పునాది కూడా వేయించారండి మా గురువుగారు. ఆ తర్వాత ఇక ఈ గురుకులాలు ఉండవు, తగ్గిపోయింది కదా. నేర్చుకున్న వాళ్ళకి అవకాశం, అవును, నేర్పే వాళ్ళకి అవకాశం, అవును, ఈ 2 కావాలంటే కళాశాల ఉండాలి అని పాపం ఎండలో నుంచుని గవర్నమెంట్లో సైట్ ఎలా చేయించుకుని చేసి, అది నా మనసులో ఉండిపోయింది. ఆవిడ బస్సు ఎక్కాం తర్వాత, అప్పుడు బొగ్గు బస్సులు, బొగ్గు బస్సులు అంటే రైల్లో వేసినట్టుగానే బస్సుల్లో కూడా ఉండేది. ఒక పక్కన ఉండేది, పొద్దున్నే ఒక అరగంట ముందు నుంచి చెప్తూ ఉండేవాళ్ళు బొగ్గు బస్సు. అప్పుడు బాడీ ఉండేది కాదు, రాడ్లే. అవునండి, అవును, రాడ్లే. రోడ్డు మీద దుమ్మంతా మన్నెత్తినాయి, అలా ఉండేది. బొగ్గు ట్రైన్స్ తెలుసు కానీ బొగ్గు బస్సు తెలియదు. అయితే మీరు పుట్టుంటారో లేదో. పుట్టుండదు. అదే. అప్పుడు సరే బస్సు ఎక్కాం. గణపవరం వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడు, పక్షులు ఎర్రగా సూర్యుడు, అవన్నీ చెవులు కదా, ఇన్ని ఊళ్ళు లేవు కదండి అప్పుడు. సూర్యుడు ఉదయిస్తుంది కానీ నాకు మనసులో మా గురుగారు ప్రవేశించి, అరే ఇప్పుడు ఎంపీ కదా, గురువు గారు అనుకున్నది నెరవేరలేదు, ఈవిడితే చెప్తే పని అవుతుంది అని ప్లాన్ చేసుకుని, ఏమంటే మా గురుగారు, అవును మా గురువుగారి ఇంటికి వచ్చేవాడు. మా గురువు గారికి ఈ కోరిక ఉంది, వారు అనుకున్నది కూడా సాగలేదు, డబ్బు కూడా పోచేసి తినేసాడు. ఇవన్నీ మామూలుగా ఇట్లా కోరిక ఉండిపోయింది, నెరవేరలేదు, మీరు ఎంపీ కదా, మీరు ఏదంటే తప్పకుండా చేస్తామంటే గవర్నమెంట్లో నేను ప్రయత్నిస్తాను, మీరు దాంట్లో అప్పుడు ప్రొఫెసర్ అని పెట్టింది. ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీలో తెలీదు, ప్రొఫెసర్గా ఉండాలి. నేను రేడియో మానేసి వస్తాను, నాకు టీచింగ్ అంటే ఇష్టం, ప్రిన్సిపాల్ ఎవరినో పెడతాను. బాలబల్ల అయితేనే ఆయనే అయితే పేరు ఉన్నవాడు, ఏదైనా కావాలంటే ఆయన చెప్తే పని అవుతుంది. వద్దండి, వాడికి బ్రాహ్మణ ఫీలింగ్ అంటే నేను చెప్పాను, మా గురువుగారి పెంపకంలో అదేం లేదు, చూస్తున్నారు కదా, బాలమురళి అనగానే అన్నవారు. అవును, 2 పేర్లు కలిసే వినిపిస్తాయి. అంటే అందుకనే మా గురువుగారి పెంపకం అది ఏం లేదు, కుల మతాలకు అతీతమైన పెంపకం మా గురువుగారి. ఆయన ఉంటేనే లేకపోతే ఉపయోగం ఉండదు. రైట్, ఆయనేమో రేడియోలో పనిచేస్తున్నారు నాతో. ఆయన ఇది ప్రొడ్యూసర్గా, ఏమంటే లైట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్గా ఏదో. సరే గణపవరం దగ్గర చూడండి,
ఆ ఊరి దగ్గర ఈ ప్రస్తావన రావడం సరే ఏలూరు వచ్చింది అయింది, ఆవిడ దిగిపోయింది. సరే వెంటనే వెళ్ళిపోయి అప్పుడు పట్టాభిరామారావు గారు తెలుసు కదా, జమీందారు, ఆయన ఎడ్యుకేషన్ కపిలేశ్వరపురం అంటారే. అవునండి, అవును. ఇప్పుడు ఏదో హరికథలో ఇది కూడా అంతా అక్కడే జమీందారు ఆయన వెంటనే అనౌన్స్ చేశాడు, విజయవాడలో సంగీత కళాశాల అనౌన్స్మెంట్ అయిపోయింది. సరే అక్కడి నుంచి బాలమురళి ప్రిన్సిపాలు మ్యూజిక్ కాలేజ్కి, సంగీత కళాశాలకి, అది ఆయనే అని అనౌన్స్మెంట్. అక్కడి నుంచి మనవాళ్ళు పెద్దవాళ్ళు కదా, పెద్ద మనసు ఉన్నవాళ్ళు కదా, ఆయనకి తీరి రాదు అని ఒకళ్ళు టెలిగ్రామ్ అని ఇంకేదో క్యారెక్టర్ ఏదో ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తే ఆయన చెప్పాడు, బాలమురళి వింటే ఇక్కడ బిల్డింగ్ కూడా తీసుకున్నారు, బాలమురళి వింటేనే లేకపోతే తాళం పెట్టేట్టు పెడతాను అంతేగాని అని అనౌన్స్ చేశారు. సరే ఆఖరికి అక్కడి నుంచి ఇక్కడ కొంచెం జీతం తక్కువ, సెంట్రల్ గవర్నమెంట్ ఏదో కొంచెం వీళ్ళు పెంచారు, మొత్తం మీద దీంట్లోకి వచ్చాడు. ఇప్పుడు మీది బాలమురళి గారు, మీరు దండమూడి రామ్మోహన్ రావు గారు, మీ ముగ్గురు కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నాడు పాపులర్. తర్వాత బాలమురళి గారు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నట్టుగా ఆయన పాడితే ఆయన ఇబ్బంది పెట్టేలా మీరు వాయించేవారని అంటూ ఉంటారు. అలాంటివి ఏమైనా అనుభవం జ్ఞాపకం ఉన్నాయా? అంటే ఆయనది నేర్చుకున్నది తక్కువను, కారణ జన్ముడు అది నేర్చుకున్నది అప్పగిస్తాం అంతే కదా. అంటే పూర్వజన్మ ఇదంటారే, అది నిజమైతే సుసర్ల దక్షామూర్తి శాస్త్రుల వారే మళ్ళీ బాలమురళిగా పుట్టారు. అప్పుడు ఏమిటంటే ఈ కుల వ్యవస్థ ఉంది కదా, అవునండి, పాడకూడదు, ఒక కళావంతులే భజంతులు కళావంతులు తప్ప సంగీతం పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి లేదు, మామూలు వాళ్ళు ఇవ్వడానికి లేదు. ఒకవేళ అయితే పంక్తి బాహ్యులు నట ఇట గాయకులు పంక్తి బాహ్యులు అంటే వాళ్ళు పంక్తిలోకి రానిచ్చేవాళ్ళు కదా, మడి భోజనం మీకు తెలియదేమో. మా చిన్నతనంలో ఈ నాటకాలు వేసేవాళ్ళని, ఈ సంగీతం పాడేవాళ్ళని మడి భోజనానికి లేదు, వేరే వెలివేసినట్టే వాళ్ళని. అంటే వాళ్ళలో అంటే ఎవరి పని వాళ్ళు చేసుకునే రోజులు కదా. అదేలేండి, అవును అవును. ఇంకొకళ్ళు ఆ పని చేయకుండా ఉండడం కోసం ఉండటం కదా, తర్వాత వాళ్ళ అలవాట్లు ఏవో ఉంటాయి కదా, అలాంటి రోజులు అన్నమాట అది. అలాంటి రోజుల్లో మరి అదే బాలమురళి గారు మీరు కచేరీలు ఇవ్వడం, కచేరీలు దండమూడి రామ్మోహన్ రావు గారు ముగ్గురు కలిసి. దండమూడి తక్కువ ఉండాలి, ఎవరు ఉన్నా లేకపోతే నేను ఉండాలి. అవును, మీరు కంపల్సరీ. నేను అనగానే నేను, బాలసుబ్రహ్మణ్య శర్మ అనగానే అన్నవారు, మృదంగాలు మారవద్దు. అవును, వైలెన్ మారడానికి వీల్లేదు. బాలమురళి ఓలేదు పిలవ పని, అక్కడి నుంచి ఎవరు వచ్చినా నేను. మొదట్లో అంతా దండముడి, అన్నవరపు అనగానే దండముడి. అదే లెక్క, మీ ముగ్గురు పేర్లు మామూలు టీంలో వినపడేది. అంటే పాడేవాళ్ళ ఇష్టాన్ని బట్టి కదా, వాళ్ళ సౌకర్యం చూసుకుంటారు. తర్వాత గాన కళ ఏం రాసిందంటే అప్పుడు శ్రీరామూర్తి గారు మునుగంటి 10 ఏళ్ళు అవుతుంది. దాంట్లో ఆంధ్రదేశంలో గాయకులందరూ అన్నవరపు వారి వల్ల పైకి వచ్చారు. దానిలో సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారు ఒకరు. రాశాడు గానకళలో. నేను తప్పనిసరిగా ఉండాలి, అదంతా గురువులకి. నేను ఎప్పుడు కూడా సహకార వాద్యం కదండి అది. అవును అవును, సపోర్టివ్గా ఉండటమే మనం ఒప్పుకున్నది కరెక్ట్గా చేయాలి. అవును, అక్కడికెళ్ళి ఛాన్స్ ఇచ్చినప్పుడు వాయించు బారేసి వాళ్ళని డామినేట్ చేయకూడదు కదా. వాళ్ళకి ఒక దారి చూపించాలి, మూడులో పెట్టాలి. అవును, వాళ్ళ అదుపు తప్పకుండాను వాళ్ళ మూడులో పెట్టాలి. మనం వాయిద్యం ఇస్తుంటే వాళ్ళకి మూడు రావాలి. అవును అవును,
ఉత్సాహం తెచ్చుకుని చెయ్యాలి ఇంకా బాగా. అందుకనే నన్ను పెట్టుకోవటం, లేకపోతే నేను వాళ్ళకి ఎవరికి సంబంధించిన వాడిని కాదు. అవును అవును నేను ఒక బంధువునా లేకపోతే ఏంటి సహజ అయినా ఏది కాదు కదా. కానీ నేనే ఉండాలి అంటే కారణం ఏంటంటే వాళ్ళు పాడుకోవడానికి సహకరించడం అంటే సహకార వాద్యం కదా. అవును సహకారమే కదా పేరే అది. అహంకారం కాదు కదా. అహంకార వాద్యం అయితే మళ్ళా ఎవడు పిలుస్తాడు. అహంకారం ఉంటే పక్కకి ఎవడో పిలవడు కదండి. న్యాయం కదా, న్యాయం. అట్లా ఉండబట్టే అందరికీ మొత్తం మీద ఏదో జీవితం గురుగారి దయ వల్ల. ఇప్పుడు మీరు మీ గురువుగారి మీద ఒక పాట రాశారు, గురువుగారు ఉత్సవాలు ఒకటి చేస్తున్నారు, దాని గురించి ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు ఆ విధానం? మా గురువు గారు ఉత్సవం చేస్తూ 51లో గురువు గారు ఉత్సవం మొదలుపెట్టి 2వ రోజు మడి కట్టుకునే చక్కగా వెళ్ళిపోయారు గురువుల సన్నిధికి. అప్పటి కార్యక్రమం చేస్తూనే ఉత్సాహంగా అట్లా ఉండదు. 2వ రోజే అది 5 రోజులు చేసేవారు. 5 రోజులు భోజనాలు. ఆ రోజులో 60 రూపాయలకి 5 రోజులు భోజనం మొత్తం అందరికీ. ఇంత పాడి చేయడాలు ఉండేవి కాదు కదండి, సింపుల్ భోజనం ఆరోగ్యంగా కడుపు నిండా పెట్టేవారు. అదొకటే కాదు, జేబులో డబ్బులు తీసుకెళ్ళి ఒంటి బండి మీద సామాన్ తెచ్చేవాళ్ళం. ఓహో, జేబులో డబ్బులు తీసి మీ సొంత డబ్బులు తీసి. ఆ సొంతాన్ని కాదు, అసలు అప్పుడు చౌకగా ఉండేవి కదా. 80 రూపాయలకి 5 రోజులకి సరిపడా భోజనాలు, నెయ్యి వగైరా వగైరాలు అన్నీ వచ్చాయి కదండి, మిత్రులు అన్నీను. ఆ రోజులు అలా అట్లా మరి 5 రోజుల ఉత్సవంలో మొదటి రోజు జరిగిపోయింది. అంటే పట్టుబట్టలతో మోసుకుని వెళ్ళి పలకలో పెట్టి పట్టం శాస్త్రుల వాటి మేళాలతో వేదిక దగ్గరికి వెళ్ళాను. 2వ రోజు ప్రోగ్రాంకి రాకుండా ఇంట్లో ఉన్నారు, మడి కట్టుకుని మేడ దిగారు. అంతే, మడి కట్టుకుని చక్కగా గురువుల సన్నిధికి వెళ్ళిపోయారు. అప్పటికి 32 ఏళ్ళు చేశారు. త్యాగరాజ ఉత్సవం కంటే ముందు మొదలు పెట్టారు. 18లో మొదలు పెట్టారు. 1918. అసలు త్యాగరాజ ఉత్సవం ఇప్పుడు చెప్పచ్చు, అదే చెప్పచ్చండి. త్యాగరాజ ఉత్సవం 26లో ప్రారంభించడానికి కారకులు మా గురువు గారు. ఓహో, నాగరత్నమ్మ గారని, బెంగళూరు నాగరత్నమ్మ గారు అంటారు. ఆవిడ మెడ్రాస్లో అక్కడ ఉంటూ ఉండేవారు. మా గురువుగారు మెడ్రాస్ ఎక్కువగా వెళ్ళినప్పుడు 18లోనే గురువు మా తాతగారి ఉత్సవం మొదలు పెట్టారు కదా శాస్త్రుల వారు. అప్పుడు ఆవిడతో చెప్పారు, ఏమ్మా ఆయన వల్ల మనం అంతా ఇలా బ్రతుకుతున్నాం, ఇన్ని గౌరవాలు పొందుతున్నాం, ఆయన ఉత్సవం చేయకపోవటం ఏంటి, మా గురువుగారు ఉత్సవం నేను చేస్తున్నాను ఏటా కనుక చేస్తే బాగుంటుందంటే, ఆవిడ భక్తురాలు కదా. అప్పుడు ఆవిడ 26 వెళ్ళి అక్కడ, అప్పుడు అన్ని పల్లెటూళ్ళు కదా, ఎవరైనా కలుసుకుని ఆ సమాధి ఎక్కడుందో చూసి ఏటి ఒడ్డునే సమాధి. అప్పుడు నేను తులసి కోట్ల కట్టేవారు కదా. తెలిసేలా ఉండేది, అక్కడ పేరు రాసి పెట్టేవారు. మా తాతగారు ఇవే తులసి కోట్ల ఉండేవి, అక్కడ వెళ్ళేవాళ్ళు. అది ఎక్కడుందో అన్వేషించి అక్కడికి వెళ్ళి ఆ ఊళ్ళో వాళ్ళని అడిగి, అక్కడ సమాధి దగ్గరే జరుగుతాయి ఉత్సవాలు. అవునండి, అవును అండి. అది ఆక్యుపై చేసి మొత్తం మీద ఊరు తిరిగి డబ్బులు పోగు చేసి గురువు గారింటికి కూడా వచ్చింది. సరే, అప్పుడు అక్కడ ఉత్సవం, అక్కడ సమాధి దగ్గర ప్రతిష్ట చేయించేసి ఆవిడ దానికి మా గురువు గారు మరి మైసూరు వాసుదేవాచార్య, తర్వాత అరేకుడి గారు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు, ముత్తయ్య భాగవత వాళ్ళందరూ మా గురువు గారు. శ్రేయక్కడ మా గురువు గారు చేసి ఊరు వెళ్ళి డబ్బులు పోసేసింది. ఇక్కడొక్కడు వస్తుంది మా. అప్పుడు బహుళ పంచమి ఆయన పోయిన తిథి. అవునండి, అవును. బహుళ పంచమి రోజున ఉత్సవం
పుష్య బహుళ పంచమే కదా. ఆ ఉత్సవం ప్రతి ఏటా అక్కడ జరిగేది. సరే వీళ్ళు యోచన చేశారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పాడుకుంటుంటే ఎంత టైం అయినా అందరికి అవకాశాలు ఉండవు. తర్వాత బృందంగా పాడేవి ఏమున్నాయని వెతికితే ఈ పంచరత్నాలు దొరికాయి. లేకపోతే ఏ కీర్తన తెలియదు కదా. అవును, ఇద్దరు కలవదు. అవును, ఎవరి బాణి వాళ్ళది ఏంటి. ఇక అదైతే వర్ణం కానీ అది కానీ మార్చడానికి ఉండదు, ఎవరి అనేది అప్పచెప్పడమే అది. అందుకనే అవి వెతికితే దొరికినాయి. దాంట్లో వరాళ్ళు అయింది కాదు, ఎవరో రాశారు అంటారు. ఏది ఎట్లా ఉన్నా మొత్తం మీద పంచరత్నాలు బృందం అందరం కలిసి పాడుకోవటానికి బాగుంటుందని అది వేరారు. అవి ప్రతి పంచరత్న ఉత్సవంలో 22లో మొదలైంది. 1922. అప్పటి నుంచి ఉత్సవాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాదికి 100 ఏళ్ళు అయిపోతుంది. 100 ఏళ్ళు ఎప్పుడైంది? 22 అంటున్నారు మీరు. 1822. అది 100 ఏళ్ళు ఉత్సవం మా గురించి చేశారు ఇక్కడ. ఆ రోజునే గాంధీ గారు పోయినారు, జనవరి 30. ఆయన పోయిన రోజే ఉత్సవం చేస్తున్నాం మా గురువు గారు ఇక్కడ. అదే రోజు సాయంత్రం 7 గంటలకి ఎప్పుడో న్యూస్ వచ్చింది. అదే రోజు నారాయణ దాస్ గారి పై ఆదిభట్ల నారాయణ దాస్ గారు పంచమి వాళ్ళకి నక్షత్రం రాలిపోయినట్టు అంత నిర్జీవం అయిపోయింది. గాంధీ గారి పైన ఆకాశం నిర్జీవం అయిపోయింది. ఒక నక్షత్రం పోయిందంటారు కదా, నక్షత్రం రాలిపోయి నేలకు వచ్చేసింది అంటారు కదా, అలా కనిపించిందండి. 100 ఏళ్ళు ఇక్కడ చేశారు. తర్వాత అట్లాగే జరుగుతున్నాయి ఇప్పుడంతా. ఇప్పుడు మీరు కూడా మీ గురువు గారి గురుకులం కంటిన్యూ చేస్తున్నారు. మీ దగ్గర ఎట్లా శిష్యులు ఎంతమంది వచ్చి? సరే, ఇంతకీ చెప్పేది నా పేరు రాశారు కదా, కళాశాలలో నేను ఉండాలి. ఆయనకి తెలియక మొదట్లో సరే వాళ్ళు ఒత్తిడి చేశారు, అన్న వరకు నువ్వు వెయ్యాలి అని. అంటే అప్పుడు అడిగారు, నువ్వు రావాలి, మన గురువుగారి సాంప్రదాయం, నువ్వైతే అన్నీ చెప్తావు, మృదంగం కూడా నేను వాయిస్తారా? తెలుసు వర్షాలన్నీ వచ్చు, నువ్వైతే బాగుంటుంది అంటే నేను చూశాను. నేను డబ్బు ఇచ్చి నేర్చుకోవాలి, అక్కడ డబ్బు తీసుకొని చెప్పాలి. ఆల్రెడీ నాకు ఉద్యోగం ఉంది, లేకపోతే వెళ్ళేవాడిని. అదేదో ఇంట్లోనే చెప్పుకోవచ్చుగా ఫ్రీగా. రానన్నా అని కోపం వచ్చింది. ఇంట్లోనే ఫ్రీగా, ఇప్పుడు హాల్ ఉంది కదా, మొత్తం అంతా 2 పక్కల నిండేవాళ్ళు జనం. ఫ్లూటు వాళ్ళు, వేణు వాళ్ళు, గాత్రం వాళ్ళు, మొత్తం అంతా సంగీత నిలయం అలాగే ఉండేది. తర్వాత నేను 86లో రిటైర్ అయ్యాను. ఇప్పుడు పెద్ద ఎత్తులో 4 రోజులు షష్ఠి వచ్చి 4 రోజులు బాలమల్ల గారి చైర్మన్, వాళ్ళ ఆవిడ కూడా వచ్చి 4 రోజులు తుమ్మలపల్లి, రోజుకు 2 ఖర్చులు. పిల్లలండి, మీ శిష్యులు 18 ఏళ్ళ కుర్రాడు ముగ్గురు. ఇప్పుడు సుధాకర్ ఇప్పుడు అమెరికాని కొట్టాడు అన్నాను, అతను ఇంకొక అతను, వీళ్ళు ముగ్గురు కలిసి రోజుకు 2 ఖర్చు. మొదటి రోజున శ్రీనివాస్ శ్రీనివాస్, కన్యాకుమారి దొరై మృదంగం, వినాయక రమణ ఘటం. రెండవ రోజేమో నూకల గారి కచేరీ, రెండో కచేరీ ఎల్లా వెంకటేష్ మృదంగం. మూడవ రోజేమో శర్మ గారు బాలసుబ్రహ్మణ్యం గాత్రం. తర్వాత దుర్గా ప్రసాద్ వెళ్ళారు. 4వ రోజు చిట్టిబాబు వీణ అవార్డు సన్మానం. విపరీతమైన జనం. 1 టౌన్ 2 టౌన్లో ఎక్కడ దాంట్లో అన్నీ అయిపోయినాయి. సన్మానానికి అది గంట ఇంకా
మొత్తం శిష్యులు ఘనంగా చేశారు. ఎవరిని అడగకూడదని చెప్పాను. ఎంత అంటే చిట్టుబాబు అయితే రెండో దృష్టి తగులుతుందండో దృష్టి తగులుతూ పాపం చెయ్యి మీద క్యూ అండి. క్యూ ఎంతసేపు ఆవాళ్ళే సోనాభిషేకం గంట గంటనం అప్పుడు ఇచ్చిందేనా ఇది కదా ఇంకేమో అవన్నీ. శ్రీనివాస్ ఒకటి ఇచ్చాను, మా సుధాకర్ ఒకటి ఇచ్చాను. అవి కూడా ఇచ్చేసారా? ఏమిటంటే మా తాతగారి లిస్టులో నేను ఉన్నాను కదా, అందుకని ఎప్పుడే ఇచ్చేస్తున్నాను నేను. ఎక్కడే ఎందుకనంటే కుర్రాడికి నా వారసుడు కదండి. అవునవును, అదే కదా, వాళ్ళకే ఇచ్చేస్తున్నాను. మీ అంశ కిందే లెక్క కదా. చాలా చోట్ల జరిగింది. ఎక్కడే అట్లా 4 రోజులు అండి నిజంగా దృష్టి నరఘోష. అంటే 40 ఏళ్ళ జీవితం తిరుగులేదు. జాతక రీత్యా చెప్తారే 40 ఏళ్ళు అనేది ఎవరికి ఉండదు. మామూలుగా 10 ఏళ్ళు దశ 46 నుంచి 86 దాకా ఇక తిరగలేదను. ఎక్కడ చూసినా అన్నవరపే కావాలి. బాలమురళి అంటే అన్నవరపే, నేను నూరు అంటే అన్నవరపే. అమ్మగుడి గారు వచ్చారంట మహాలింగం. ఆ మహాలింగం కచేరీ అండి. ఈ సభ వాళ్ళు ఒకళ్ళకి, నేనేమో అందరికి వాళ్ళు సత్యమా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదండి. అవును అవును, అందరూ కూడా చేయాలి కదా. ఇప్పుడు అన్నిటికీ నేనే తయారైపోతే వాళ్ళు ఏమైపోతారు. అవును, అందుకనే నేను అవి తగ్గించేసుకుని పెద్దవాళ్ళకి అయిపోయి దానికి కొంతమందికి మరి ఏం చేస్తాం ఇది. తర్వాత వాళ్ళ ప్రయత్నం కూడా విద్యలో విద్యార్థిగానే ఉంటే విద్య పెరుగుతుంది. అవును, విద్యార్థి నిత్యం చదువుతూ ఉంటాడు కదా. విద్యార్థి అనే దృష్టిలో ఉంటే విద్య పెరుగుతుంది. విద్వాంసుడు అంటే తరిగిపోతుంది అంతే, అక్కడ అయిపోతుంది. అనుకుంటే ఇంకా ప్రయత్నం ఉండదు, ఎదగడానికి అవకాశం ఉండదు, ఇంకా ప్రయత్నం ఉండదు. విద్వాంసుడిని నేను, ఎందుకంటే నేను గుంటూరులో కూడా అదే చెప్పాను. నేను విద్యార్థిని వెతుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు దొరుకుతున్నాయి బోర్డు విషయాలు ఏమంటే ఆ రకంగా నరకోస ఒకటి ఎన్నిసార్లు అన్నాడు చిట్టుపాప. ఎవడో చూస్తారు అట్లాగే అయిపోయింది. ఓకే, వాళ్ళ పేర్లు చెప్పకూడదు, వాళ్ళు అక్కడికి రాలేదు చూడలేక. తర్వాత ఇప్పుడు మీరు ఈ గురుకులం అన్నారు. గురువు వల్ల శిష్యుడు గొప్పవాడవుతాడా, శిష్యుడి వల్ల గురువు గొప్పవాడవుతాడా? రెండు ఉంటాయి. అంటే పలానా వారి కుర్రాడిని అని చెప్తే తల్లిదండ్రుల గౌరవం అండి. అవును, అలాగే పలానా వారి శిష్యుడిని అనుకుంటే అతనికి గౌరవం. అవును, ఉభయతరం ఒకటి. ఒకరి వల్ల ఒకరికి గౌరవం కదండి. ఇప్పుడు శిష్యులు లేకపోతే ఇప్పుడు సంతానం లేని వాళ్ళు చెప్పుకోవడానికి ఉండదు కదా, ఏముంటుంది. అవును, ఇప్పుడు నాకు ఇంతమంది శిష్యులు, మా గురువు గారికి ఇంతమంది ఉన్నారంటే వాళ్ళే మీకు సంతానం, పెద్ద సంతానం కదండి. అప్పుడు నాకు ఇప్పుడు ఏంటంటే మా గురువుగారు నాకు పెళ్లి చేశారు దగ్గరుండి ఉద్యోగం వచ్చాయి, విద్య చెప్పి ఉద్యోగం. అలాగే నేను కూడా నా శిష్యులందరికీ ఉద్యోగాలు మీరే చేయించారు. నేనే. ఇతరులు కూడా యోగ్యత కలిగిన వాళ్ళందరికీ, అదే యోగ్యత ఉండాలి, అది అర్హత ఉండాలి కదా, ఉన్న వాళ్ళకి నేనే నిలబడి చేయించారు. గురువుగా మీరు శిష్యుల మీద వాత్సల్యాన్ని అలా చూపించారు. ఆ శిష్యులకే కాదు, అర్హత ఉన్నవారు. మోహన్ కృష్ణ చెప్తాడు, డివి మోహన్ కృష్ణ గారు అతను చెప్తాడు, అందరికి ఉద్యోగాలు ఆయన ఇప్పించారు. ఈ రోజు ఇంతమంది అన్నం తింటున్నాం. సంతోషం కదా అది, మరి మీరు చేసిన పని. నాకు జరిగిన దానికంటే నా వల్ల ఎవరికైనా జరిగితే నాకు ఆనందం. అది నిజం కదా, మరి మీ చేతిలో రూపుదిద్దుకున్న వాళ్ళు కదండి. అవును, వాళ్ళందరూ చక్కగా చేశారు. మీ గురువు గారికి మీరు ఎలా చేసేవారు? అది ఎప్పుడు మొదలు పెట్టారు గురువు గారికి మీరు ఉత్సవాలు? అదే అక్కడి నుంచి 51 నుంచి మీరు. ఇప్పుడు మన క్రితం గవర్నమెంట్ నాకు సన్మానం చేశారు.
అది తర్వాత ఎదురుగానండి పుస్తకం చూస్తే మీకు చెప్తాను. తీసుకుంటా పర్లేదు. వాళ్ళు సన్మానం దాంట్లో వేశారు. ఆ సన్మానంలో పలకలో కూర్చోబెట్టి ఇంతవరకు రికార్డు బ్రేక్ పలకలో కూర్చోబెట్టి ఆ కవి ఎవరికి జరిగిందని శ్రీనాథుడు. అవును, బంగారు పల్లకిలో ఊరేగించి గంట పెండేరం తొడిగారు. నాకు గండపెండేరం కూడా వేశారు. సహస్ర చంద్ర దర్శనం శిష్యులే అన్నీ చేసి అదే వేశారు. బాలమురళి గారు వేయవలసింది, ఆయన మనవడు పెళ్ళికి వెళ్ళిపోయారు. ఇది ఎలా తోతారు పలకలు అండి. పలకలు వచ్చి బుద్ధప్రసాద్ గారు వెళ్ళారు. మండలి బుద్ధప్రసాద్ గారు హాల్ దగ్గరికి గేట్లోంచి హాల్ వరకు మోసుకుంటూ చాలా చాలా సంతోషంగా ఉంటుంది అది. అది తర్వాత గజమాలతో చంద్రబాబు బాలమురళి అవార్డు అది. అవునవును, బాలమురళి గారు అవార్డు మీకు ఇచ్చారు కదా. అవును, ఫస్ట్ నాకు అవును అవును. అది తర్వాత ఏమో ఎవరు నన్ను చూసేదో శిష్యుడు. అది అది ఇంతవరకే ఎవరికి జరగలేదు. 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షలు మా గురువుగారి పేరున ట్రస్ట్ పెట్టేశారు వెంటనే. తర్వాత వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, శాంతబయోటిక్స్. ఆయన ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా వచ్చారు. వస్తూ వస్తూ పొందూరు ఖాదీ పంచలు ఫస్ట్ క్లాస్ అంటే స్పెషల్గా నేయించారట. అది తీసుకుని డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి, ఏజ్డ్ కదా అందుకని తీసుకుని ఇచ్చి కూర్చుని నా బాల్యం అంతా అడిగారు, నా వారాలు వ్యవహారం. తర్వాత ఆయనది నెల్లూరు. అవునండి, అవును, నెల్లూరు రేట్లు. ఆయన చిన్నతనంలో ఆయన ఇది అవన్నీ చెప్పి ఇద్దరం మాట్లాడుకుని వెళుతూ వెళుతూ ₹1,00,000 చెక్ ఇచ్చేయారు. అది వెంటనే దాంట్లో గురువుగారు దానికి అండి. తర్వాత మా ఊళ్ళో స్కూల్ అని చెప్పాను కదా, స్కూల్ కట్టించాను. ఇక్కడ మీ సోమవారపాడులోనే మా మొదటి గురువు గారు మా అన్నగారు కదా ముఖ్య కారకులు. అవును అవును, ఆయన వల్లే కదా మీరు వచ్చింది. ఆ స్కూల్ కట్టించాను. దాంట్లో గవర్నమెంట్ కొంత, నేను కొంత. అది ఇప్పుడు గవర్నమెంటే అది రన్ చేస్తాను. పేరేం పెట్టారండి స్కూల్కి? మా అదే మొదటి గురువు గారు మా అన్నగారి పేరు, వారిద్దరి పేరు. అంటే అలా మీరు ఆ గురువుల రుణం ఉంచుకోకుండా తీర్చేసుకుంటున్నారు. తీరదండి, కొంత ఏదైనా మీ వరకు మీరు ప్రయత్నం. లేదండి, తల్లిదండ్రుల రుణం తీరుతుందండి, తీరదు. గురువు మీ ప్రయత్నంగా అంటున్నాను. అది తల్లిదండ్రులు కూడా రొటీనే, పెళ్లి చేస్తారు పిల్లలు కూడా. అవును, అంటే తక్కువగా మాట్లాడుతున్నారు. తక్కువేం కాదండి, అది మామూలు సహజంగా జరిగేది. సహజంగా. అవును, ఏ జంతువులు అయితే వాటి పాలనే బ్రతుకుతాయి. అవును, ఏవో తినక ఏవో ఎక్కడో ఏదో తింటే బాధ లేదు వాటికి. మనకు విద్య లేకపోతే బ్రతకలేము. అవును, మనకు విద్య కావాలి. అవును, అందుకని గురువు కావాలి. అవును, అందుకని తల్లి తండ్రి గురువు గురువు అతిథి ఆఖరిని. దేవుని ఎవరు చూడలేదు కదా, మనం నిర్మించుకున్నది అది. వీళ్ళు ఈ నలుగురిలోనే ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్షలు వీళ్ళు ముగ్గురు కూడా ప్రత్యక్షలు. అందుకని అతిథి అంటే చుట్టం చూపది. అతిథిని దేవుడిగా చూడమన్నది కదా మన ధర్మం. అదే తక్కువ చెప్పటంలా. అవును అవును, ఇవి లేకపోతే లేదు కదా. లేదు, అందుకే వరుసలో వచ్చింది మనకి. అసలు జీవితం లేదు. ఆ జీవితం ఉండాలి, జీవితాన్ని నడపడానికి గురువు కావాలి. అందులో ఈ విద్యలు వేరు. అవును, సంగీతం అనేది వేదంలో సామవేదంలో నుంచి వచ్చినటువంటిది సంగీతం. ఏమండి, అల్లా తప్పక రాదు. కానీ గాలిగా పాడుకోవచ్చు, గిఫ్ట్ ఉన్న వాళ్ళు పాడేస్తుంటారు, వాళ్ళు అద్భుతంగా పాడేస్తుంటారు, వాళ్ళకి ఏం తెలియదు. అవును అవును, కానీ వాళ్ళు చెప్పడానికి పనికిరారు. అవును, గురువుగా పనికిరారు. అద్భుతంగా పాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, గిఫ్ట్గా. చెప్పడానికి చెప్పాలంటే పద్ధతి ఒకటి ఉంటుంది కదా. అవును, అలాంటి మరి ఆ గురుస్థానం చెప్పడానికి మాటలు ఉండవు ఇంకా దానికి. ఇప్పుడు ఎంత మీరు 96, 97కి వచ్చారా మీరు?
అంటే మామూలుగా అయితే 95 నుండి 23కి 96 వచ్చినాయి. అధిక మాసాలతో 100 నిండినాయి అని మొన్న ఏదో పిల్లలు ఏదో కార్యక్రమం చేశారు. అవును. మీరు మీ ఆరోగ్యంగా అంటే దేవుడు ఒకటి ఎలాగో సహకరించాలి, మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం అంటే మాలాంటి వాళ్ళని తెలుసుకోవడం కోసం అడుగుతాను, ఏమేమి నియమాలు పాటిస్తారు? నియమాలంటే నేను మొదటిసారి 79లో అమెరికా బాలమురళి గారమ్మ మా అన్నయ్య ఉంటే వస్తాను లేకపోతే రాని అనిపించింది. అది మిమ్మల్ని అన్నగారని అంటారు ఆయన. అయితే అప్పుడు 3 నెలలు అమెరికా అవన్నీ లిస్ట్ అంతా పంపారు. నేను ఇక్కడ పెన్మనేని డాక్టర్ గారు అని పెద్ద డాక్టర్ సీనియర్ పెన్మనేని వెంకటేశ్వరరావు గారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇట్లా అమెరికా వెళ్తున్నారా, చాలా బాగా పెట్టేస్తారండి, జాగ్రత్తగా ఉండాలి, తిండి బాగా పెట్టేస్తారు అన్నారు. అంటే నేను చెప్పాను భోజనం చేసిన తర్వాత అరగంటగా మళ్ళీ భోజనం చేయగలను అన్నాను. భుజమే తట్టి తిరిగిలేదు, అలా ఉంటాను నేను. భోజనం చేసిన గంటకే మళ్ళీ భోజనం చేయగలను. అంటే లిమిట్గా జాగ్రత్తగా తీసుకుంటారు. ఇంకా తినగలను అన్నప్పుడు ఆపేస్తారు. ఏమండి తర్వాత నాకు నేనే గైడ్, నా జీవితానికి నేనే. మిమ్మల్ని నేను ఫాలో అయితే దెబ్బతింటాను. మీ ఆరోగ్యం మీ అలవాటు వేరుగా అవును. అందుకనే నాకు నేనే గైడు. ఎలా అంటే ప్రతిదాన్ని కూడా ఏం చేస్తానంటే చిన్నప్పటి నుంచి కూడా పొద్దున్నే లేవగానే పొట్ట పట్టేస్తున్నాను, ఊరికే చెప్తున్నాను రాత్రి ఏం తిన్నాను అని ప్రశ్నించుకుంటారు. కనుక అది మనకి పడాలి, అది ఖచ్చితంగా. ఏమండి ఇట్లా తర్వాత పడుకున్నప్పుడు వెంటనే ఇవాళ ఏం చేశాను ప్రతిరోజు ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, దీనివల్ల మనకి ఇది ఇబ్బంది కలిగింది కనుక ఇది రిపీట్, రేపు ఏం చేయాలి. అలాగే నాకు నేనే మిమ్మల్ని మీరే సరిదిద్దుకోవడం. ఇంకొక ఉపమానాలు ఎలా తీసుకుంటానంటే సాయంత్రం పూట అమ్మలక్క అందరూ కూడి బియ్యంలో రాళ్ళు వేస్తారు. అవునండి, అవును అవును, పల్లెటూళ్ళల్లో అవును అవును కబుర్లు చెప్పుకుంటూ అవును. వేస్తే రాళ్ళని పోతే మిగిలేవి ఏంటి? అన్నానికి పనికొచ్చే బియ్యం. అవును. అట్లాగా మన జీవితంలో రాళ్ళు రప్పలు ఎవరంటే వేరేసుకోవటం. చాలా బాగుంది, నేర్చుకోవాలి మేము కూడా. అలా నా జీవితం మీకు మీరే చేసుకున్నారు. మరి కాదండి, ఇప్పుడు ఎవరినో ఫాలో అవుతే ఎట్లా కుదురుతుంది? వాళ్ళ లైన్ వేరు. అవును, నన్ను స్టడీ చేసుకోవాలి. అందుకనే బాలమురళి తను తాను ఎరిగినని రాశాడు దాంట్లో. ఆయన ఇంకోటి కూడా రాశారు, మా అన్నగారు నాకు ప్రాప్తించడం నా పూర్వజన్మ సుకృత్వం అని రాశారు బాలమురళి గారు. ఎంత సంతోషం, ఆయనకే అంత మీ మీద అభిమానం. అలా నా జీవితమే నేనే స్టడీ చేసుకుని ఎప్పుడు ఒక కచ్చిరి అయిపోయింది అనుకోండి, ఇవాళ నేనేం లోపం చేశాను, నేను ఇంకేం చేయాలి. అలా ప్రతి అడుగు కూడా నన్ను నేను టెస్ట్ చేసుకుంటాను. మీ ఆలోచనలు అవి ఎలా పెట్టుకుంటారు? అంటే ఇంకోటి ఏంటంటే నాకు మించిన ఆలోచన రానివ్వను, ముందు నన్ను నేను చేయను. ఓహో, మీకు మించిన ఆలోచన రానివ్వరు. నేనేం చేయగలను అది. ఏమంటే ఇందాక మీరు పాడమన్నట్టు గొంతుకు సరిగా లేదు అనేసి గొంతు బాగుండకపోయినా ఓ పాడేస్తే ఎట్లా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది కదా. అలాగే నన్ను నేను స్టడీ చేసుకుంటాను. నా విషయాన్ని నేను స్టడీ చేసుకుంటే ఎక్కువ ఇబ్బందులు పడకుండా జీవితం వెళ్తుంది. తర్వాత అన్నిటికంటే ఏమిటంటే కోరికలు. కోరిక ఉంటే ఏమవుతుంది, అది జరగకపోగా వ్యాధికి ఎంత తయారవుతుంది. జరగలేదని బెంగతోటి మళ్ళీ అనారోగ్యం. అందుకనే కోరికలు రానివ్వను.
మామూలుగా అన్నం తినాలి, రేపు పొద్దున ఏంటి, ఇవి సహజం కదా. అవి తప్ప, అది అవసరమైనది, నిత్యావసరాలు. అంతేగాని అదేదో బిరుదు రాలేదు, ఇంకా అదేదో రాలేదు, వాళ్ళకి అది వచ్చింది నాకు రాలేదు, నేను ఇంత చేసి నాకు రాలేదు, ఇలాంటి ఏం పెట్టుకోండి. మనకు ప్రాప్తం ఉన్నది వస్తాయండి, భగవంతుడు ఎంత ఇస్తే అంత. అయినా నన్ను చాలామంది మీరు కలిసినప్పుడల్లా పద్మ అవార్డు రాలేదు, అది ఇదని ఎప్పటి నుంచో. అంటే నేను ఒకటే చెప్తాను, దానికోసం నేర్చుకోలేదయ్యా నేను. కరెక్ట్ అండి, శిష్యులకు నేర్పడానికి నేర్చుకున్నట్టుగా నేర్చుకున్నారు మీరు. నాకు గురువుగారు విద్య చెప్పారు, నేను ఇంకొకరు చెప్తాను. దాంట్లో ఉంది కానీ సంతోషం. ఇప్పుడు దానికోసం నేర్చుకున్నావా, అది వస్తేనే కానీ నేను విద్వాంసుని కానా. ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళందరూ మిమ్మల్ని విద్వాంసులను గుర్తించడం అయిపోయింది కదా. ఇంకా నాకు ఇంకా తెలుస్తోంది విద్య, ఇంకా ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యమని చెప్తోంది. ఇప్పుడు 95 ఏళ్ళు నిండిన నేను ఈ రోజుకు వైలిన్ వాయిస్తానంటే రికార్డు బ్రేక్. అదే అందుకే అడుగుతున్నాను, కింద కూర్చుని వాయిస్తారు కదా మళ్ళీ, మేము కూర్చోలేకపోతున్నాం. కింద కూర్చునంటే ఇలా అదే ఏదైనా అసలు భాష వేసుకుంటాను, ఇలాగే అది వేస్తున్నారు, వైలిన్ వాయిస్తున్నారు ఇప్పటికీ. ఇప్పుడు రోజు అక్కడ కూర్చొని వాయిస్తాను, కచ్చిడి వాయిస్తాను, కచ్చిడి వాయిస్తాను. అంటే పక్క విద్యాలు మానేస్తాను, ఎప్పుడు రిటైర్ అవగానే మానేస్తాను. అది అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది, ఇంకా అది కాంట్ పట్టదు, అయిపోయింది. అవును, తర్వాత ఇంకొకటి అడుగుదాం అనుకున్నాను, బాలమురళి గారు మిమ్మల్ని కూడా చెన్నై రమ్మంటే కూడా మీరు వెళ్ళలేదనే మాట వినిపించింది, నిజమేనా? జిఎన్బి గారు, సమ్మంగుడి గారు వాళ్ళు రమ్మన్నారు. ఇప్పుడు మా గురువు గారిని రమ్మంటే మీకు బ్రహ్మరథం పడతాం ఆంధ్రదేశం, అప్పుడు మరీ అన్యాయం కదా. అవునండి, అవును. ఆంధ్రదేశంలో అయితే లేదు, గొప్ప విద్వాంసులు మీరు ఇక్కడికి రండి మీకు బ్రహ్మరథం పడతామని. అప్పుడు ప్లేడర్లకు గొప్ప గౌరవం ఉండేది ఆ రోజు. ప్లేడర్ అంటేనే వాళ్ళందరూ శాస్త్రి హాల్ అని ఉంది, వాళ్ళందరూ రమ్మంటే ఏమన్నారంటే, రెక్కలు వచ్చాయని చక్క ఎగిరి వస్తే మీరు అన్నీ చేస్తారు, నా దేశం కావాలి. మీరు ఆ కమిటీ అదైతే ఉండిపోయారు, ఉండి మరి ఒక బాలమురళి, ఒక అన్నవరపు, కృష్ణమాచారి, ఒక రాలిపట్టి, ఇలాంటి వాళ్ళందరూ వారు ఉండబట్టే కదండి. వారు లేకపోతే సంగీతం ఏముంది. కుల మతాలకు అతీతంగా వారు దీనికే జీవితం అంతా అర్పించారు, సంగీతానికి అర్పించేశారు. అలాగే నేను అక్కడికి వెళ్తే ఇంకోటి కూడా చెప్పాను, నేను ఆలో పుట్టా, మొదటి అక్షరం కదా ఆ అన్నవరపు. అవును, నేను పెరిగేది రెండో ఆలో, ఆకాశవాణి, ఆంధ్రదేశం ఆకాశవాణి అనుకుంటా. ఆలో అన్నవరపు పుట్టాను, ఆంధ్రదేశంలో పెరిగాను. అది మొదట ఆలోనే అక్కడ పెరిగితే ఇవో వచ్చేవి, అక్కడ పెరిగితే అక్కడ అన్నీ దొరికేవి. 60 దేశంలో ఉంటే చాలా రమ్మన్నారు జైన్బీలు వీళ్ళందరూ. నేను ఇంటే చాలా అక్కడ ఉంటే ఇంకా శిష్యులు కూడా పెరిగేవారు, ఇంకా ఎక్కువ కదా అక్కడ బాగా సంగీతం చేశారు. మన చేసేటప్పుడు గారు అలా అనుకుని వెళ్ళిపోతే నేను లేనుగా. అవును కదా, మరి అసలు ఇవన్నీ శాశ్వతం కాదు, అవన్నీ శాశ్వతం కాదు. గురుకులంగా నడుపుతున్నారు గురుకుల విద్య. మనకేం చేశారు మా గురువు గారు, సంగీత ఇంగితాలు నేర్పారు. సంగీత ఇంగితాలు, సంగీతంతో పాటు ఇంగిత జ్ఞానం కూడా. ఇంగిత జ్ఞానం లేకపోతే ఎవరికి డబ్బుల కోసం ఏదైనా చేసుకోవచ్చు కదా. అసలు జీవితం యొక్క విలువ ఏంటి? జీవితం ఒకరికి సహాయపడిన జీవితమేనా ఏమండి? అవును, నాకెవరేం చేశారనే దానికంటే నేను ఎవరికి చేశాను. లేకపోతే ఇప్పుడు ఎవరన్నా చెప్పారు, ఊరికినే విద్య చెప్పారు చెప్పండి? చెప్పలేదు ఎవరు. అందుకని అడుగుతారు, మీరు ఇంతమందికి ఉచితంగా విద్య నేర్పించారు, ఒక్కళ్ళ దగ్గర పైసా తీసుకోలేదు. తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వేయించారు, పెళ్ళిళ్ళు కూడా. మా తులసి ఉంది కదా రాజమండ్రి, ఎవరు? తులసి రాజమండ్రి, వాడు పెద్ద కోటీశ్వరులు కదా. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు సి అని. మా శిష్యుడు చెప్పాడు కొండలరావు, అండి వాళ్ళ
అమ్మాయికి చూస్తున్నారు కదా, ఎక్కడికైనా వెళితే మా అమ్మాయికి జాతకం ఇది, మాకు అబ్బాయి కావాలి, ఇక మా అబ్బాయి జాతకం ఇది. సంగీతంతో పాటు పెళ్లి సంబంధాలు కూడా మీకు? వాళ్ళు మా తెలుసు, మా గురువు గారు నాకు అలా అదే కదా మరి. వాళ్ళు బయట వాళ్ళు కదా కదండి, వాళ్ళు ఇక్కడే పిల్లల కిందే ఇక్కడే పెరిగారు నా దగ్గర. వాళ్ళు భవిష్యత్తుని చూడబోతే అవును అవును. అలా మాకు మంచి కోడలు ఇప్పించారని ఆయన సంతోషం కదా మీకు ఆ మాట. అట్లా వాళ్ళు వేరు కాదు, నన్ను వేరుగా చూస్తే మా అమ్మగారండి, మా గురుగారు పత్తిని, నేను పాట నేర్చుకుంటున్నాను, పాట మొదలు పెట్టగానే రెండో రోజున ఏదో కచ్చిరి వచ్చేది, వెళ్ళిపోయేవాడు, అవి మిగిలిపోతూ ఉండేవి. సరే ఓ రోజు పాటను చెప్తున్నారు, సగం అయింది చెప్తున్నారు, చెప్తుంటే చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. నేను రెండవసారి చెప్పుకోవడమే వెళకను, తత్వ వాళ్ళు చెప్పించుకునేవాళ్ళు, కానీ నేను రెండవసారి చెప్పించుకునేది లేదు. ఒక్కొక్కటి వేదం చెప్పినట్టు విద్య అక్కడ చెప్తారు. వేదం ఒక వాక్యం చెప్పితే వీళ్ళు అదే వల్లిస్తూ ఉండాలి. అవును, వీడికి వచ్చిందన్న తర్వాత నెక్స్ట్ నేర్పిస్తారు. అదే పద్ధతి మాకు. సంగీతంలో ఎవరు ఇలా చెప్పరు, వరుసనే చెప్పుకెళ్ళిపోతారు. ఇక్కడ పద్ధతి అది మగరిస అంటే మగరిస అని అంటూనే ఉండాలి, వీళ్ళకి వచ్చిన తర్వాత దపమ తర్వాత, అది పద్ధతి. అప్పుడు బాగా నిర్దిష్టంగా వస్తుంది కదా విద్య. తిరిగే ఉంది. చెప్పాను కదా, గీతం మొదలు పెట్టారంటే నా గీతం మారింది కారణం ఇది. ఇట్లా ఎవరు చెప్పరు. అలా వారు వీడికి ఓ కచేరీలు వచ్చినాయని ఏమైనా గర్వం వచ్చిందని టెస్ట్ అదే చెప్తున్నారు. నేను రెండోసారి చెప్పించుకోవటం ఎరగను. అలాగే చెప్పిందే 5-6 సార్లు చెప్తూ ఉంటే అదేంటి అక్కడి నుంచి కళ్ళం నీళ్ళు బుటా కారుతున్నాయి. అసలు తప్పేంటో చెప్పరు. అయ్యయ్యో, అక్కడ మా అమ్మగారు చూశారు, అటు ఇటు వాడిని వదిలేయండి, రావుని వదిలేయండి అంటే నన్ను చూశారు. అదే చూడండి, తల్లి అంటే తల్లి మనసు అంటే అది. పెంచిన తల్లిని మర్చిపోవచ్చండి అస్సలు. వారు మా గురువుగారు వెళ్ళిన తర్వాత 20 ఏళ్ళు నేనే చూసారు సొంత తల్లి. వెళ్ళి రోజు వెళ్ళి గాంధీనగర్ వెళ్ళి లేకపోతే ఆశకొచ్చేయటని చూశారు. అంత పెద్ద మేడ అవన్నీ ఉన్నాయి. నేనే వెళ్ళి మనవడు పెళ్ళి మనవరాళ్ళు ఇద్దరు, వాళ్ళు 20 ఏళ్ళు ఉన్నారు ఆవిడే. వారు వెళ్ళే వరకు నేనే వెళ్ళి అన్ని బాధ్యతలు తీసుకున్నాను. చాలా నన్ను అన్నా చాలా పిచ్చిగా మాట్లాడారు. ఏమన్నా మాట్లాడుకోండి, నాకు అమ్మ అంతే కదా, నన్ను పెంచిన తల్లి. అవును. గురువుగారు మరి నన్ను దగ్గర దిబ్బితే నేనేమైపోయాను, నన్ను వేరేగా చూడలేదు. అలా అని ఎవరైనా నన్ను అన్న వాళ్ళందరూ, ఒక ఆయన అయితే చచ్చిపోయినాడు, ఎక్కడో పోయినాడు. చచ్చిమ వాళ్ళు ఏదో అయిపోయారు. నన్ను ఏదన్నా అంటే వెంటనే చదువుతుంది. అలా చూసుకునే భాగ్యం నాకు కలిగింది. అదృష్టం కదా అది. అలాగే ఈరోజు కూడా వారిని తలుచుకునే ముద్ర నోట పెట్టుకున్నాను. అంతే కదా, ప్రాతస్మరణీయులు వాళ్ళంతా. లేకపోతే ఉండాలి, అవును, గొర్రెలు కాసుకునేవాడిని. అవును, అసలు ఊహించలేదు కదా గొర్రెలు కాసుకోవడం దగ్గర నుంచి మీరు ఎంతమంది రోజున ఒక్కొక్క ముద్ద వారిని తలుచుకుంటారు. నాకు వారాలు పెట్టే మహాతల్లులు వాళ్ళని కూడా తలుచుకోవాలి కదా. అవును, వాడు పెట్టకపోతే నేను ఏమైపోయానండి, మర్చిపోకూడదు కదా వాళ్ళని. ఏమైపోయామండి అంటే పస్తులు పడుకున్నాను, అది సరే. మరి వాళ్ళ మహాతల్లులు మంచి మనసుతో కొంతమంది కడవ మామూలుగా బ్రాహ్మణ్యులు ఏంటంటే ఒక్కొక్క వాయిక అన్నం పెట్టే అలవాటు ఉంటుంది. అవును, ఒకేసారి అన్నం పెట్టారు. అవును అవును, అది పెడితే మళ్ళీ రెండోసారి పెడితే వీడు ఎక్కువ తింటున్నాడని అన్నం పైకి నుంచి దాంతోనే అలా చేసేవాడిని. ఏదైనా మహాతల్లులు వాళ్ళందరూ నాకు ఈ రోజున మరి ఇట్లా ఉన్నానంటే అంతే కదండి. మరి
మీ గురువుగారి మీద రాసిన పాట ఒక్కసారి వినిపిస్తారా? కొద్దిగా పాడటం లేదు. పాడక్కర్లే, మామూలుగా చెప్పండి, పర్వాలేదు, వాక్యాల్లో చెప్పండి. గురుని పొగడ తరమా, సద్గురుని పొగడ తరమా అండి. పరమాత్ముని దరిచేరిన, పరమాత్ముని దరిచేరిన పరమ పురుషులు మా సద్గురుని పొగడతారు. అదే కదా మరి. ఏమండి? రామకృష్ణ గురుదేవుని నామమే దళంచుచు పామరుండైన రామస్వామిని ప్రేమతో బ్రోచిన గురువుని పొగడతారమ్మా. ఇది దీంట్లో మా శ్రీకాకుళం మా గురువుగారు ఆలయం పక్కనే. శ్రీకాకుళం ఆలయం అంటే ఆయన కృష్ణదేవరాయలు ఆముక్తమాల రాసిన ఇది అన్నమాట. అంటే ఆ గుడి పక్కనే, శివాలయం పక్కనే మా అక్కడ ఉత్సవం చేయించాను గురువుగారికి. చేయించి బాలమురళి అప్పుడేమో ఎన్టీ రామారావు అన్నదానికి గాఢమెత్తనని ఆంధ్రాలో పాడనన్నారు కదా. అప్పుడు ఆయన రామంటే పాడమంటారు, నేను రానన్నారు. అది నేను ఉన్నాను కదా. నేనంటే పాప ఆయన వచ్చేసారు. వస్తే ఇక్కడ స్నానం చేసి బయలుదేరి వెళ్ళాం. వెళితే సాయంత్రం వచ్చారండి జనం. 2వ రోజు 3 రోజులు ఎంతో. ఆ 2వ రోజు జనం వచ్చారండి. బందర్ నుంచి, కూచిపూడి నుంచి, ఆ చుట్టుపక్కల జనం. అందులో పాడన్నారు కదా. అవును. ఓ విపరీతంగా జనం వచ్చారు. టైర్ బండ్లు ఉంటాయి కదా, ఎడ్ల బండ్లు. ఆ టైర్ బండి మీద మా ఇద్దరికి కుర్చీలు వేసి 25 జతలు ఎడ్లు ఊరంతా ఊరేగించారు. అర్జునులు అని, కృష్ణార్జున ఇద్దరిని ఊరేగించారు. తర్వాత ఆయన సరే పాడారా ఒక పాట. అంటే మా గురువు గారి మీద రమణమూర్తి వీళ్ళు కూడా ఉన్నారు, పాడారు. అట్లా ఒక 2-3 సంవత్సరాలకు ఇంతకీ చెప్పొచ్చేది. మా శిష్యులందరూ వచ్చారు. ముందు వెళ్ళాం కదా. మొదటి రోజు మా శిష్యురాలి ఇంట్లోనే మాగంటి ఉమాని, మాగంటి వారు, బ్రాహ్మణులో మాగంటి ఉన్నారు మా శిష్యులు. వాళ్ళ ఇంట్లో భోజనాలు ఏర్పాటు. శిష్యులందరూ 25 మంది వెళ్ళిపోయి. పటం నేను పట్టుకున్నాను. అంటే ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గరికి వెళ్తాను. మా గురువుగారు, ఈ మన సుధాకర్ వీళ్ళందరూ పాట, మామూలు బట్టి పాటలు ఉంటాయి కదా, ఉత్సవ సాంప్రదాయం ముందు పాడుకుంటూ ఊరేగించుకుంటూ ఆలయం పెద్ద, చుట్టూ ఆవరణ పెద్దది. ఆ గర్భగుడిలోకి వెళ్ళబోయి చుట్టూ రామకుమార్ అని ఆవిడ గబక్ని కీర్తన ఎత్తుకుంది. వైలిన్ వాయించేవారా? మంచి గురువు. మీ శిష్యురాలేనండి ఆవిడ కూడా? అంటే మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. మేమిద్దరం ఒక ఊరు వాళ్ళమే. అక్కడ నేర్చుకున్నాం, ఇక్కడ మా గురువు గారి దగ్గర నేర్చుకున్న తర్వాత ఆవిడ ఎత్తుకుంది ఈ పాట. గురుని పొగడ తరమా, సద్గురుని పొగడ తరమా, సద్గురుని పొగడ తరమా అని ఆ రౌండ్ తిరుగుతుంది గర్భగుడి. పటం పట్టుకొని చుట్టూరా తిరుగుతూ పాడారు. పరమాత్ముని దరిజేరిన, పరమాత్ముని దరిజేరిన అనేప్పటికీ ఆ గర్భగుడిలో అడుగుపడింది. పరమాత్ముని దరిజేరిన పరమ పురుషులు మా సద్గురుని పోగ. పరమాత్మని అనేప్పటికీ అడుగుపడేప్పటికీ గోళ్ళు పెట్టేశారు. చూడండి, గర్భగుడిలోకి అట్లా అడుగు పరమాత్ముడు అని ఆ లైతో
ఇది టైం బాంబ్ లాగా అనుకోకుండా అలా జరిగి చూడండి ఆ, అది అలా జరిగిపోయింది. బాగుందండి. అది ఇప్పుడు మీకు చివరిగా మనం అడిగేది, మీకు ఆలస్యంగా వచ్చినట్టే అందరూ అనుకున్న మాట పద్మశ్రీ అనేది మీకు ఎట్లా అనిపించింది? అసలు ఏం లేదు, నాకు అంటే నాకు తక్కువ అని అదే నేను కాదు. ఇప్పుడు జనం అందరూ కూడా ఇతర దేశాల నుంచి విపరీతం ఫోన్లు అండి, జనం అండి, విపరీతంగా జనం. బుద్ధప్రసాద్ గారు వాళ్ళు వచ్చి జనం ఇక్కడ నెల 15 రోజులు నాకు అసలు ఊపిరాడలేదు. ఏమండి ప్రతి వాళ్ళు ఇది 30 ఏళ్ళ నాడు రావాల్సింది, అవును, మీకు కనీసం పద్మభూషణ్ వస్తే బాగుండేది, ఇది అన్యాయము అట్లా ఇట్లా అని జనంలో ఇది ఉంది. చాలు కదా, జనవాక్యం మనకి అవసరం. ఇప్పుడు వీడికి ఎందుకు ఇచ్చారు అనవసరంగా అన్న కాకుండా అన్యాయం జరిగింది అని జనం దృష్టి అసలు ఆ పెద్ద వద్దనుకున్నా. వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే అసలు మీరేం కావాలనుకోలేదు, ఏవో వచ్చిన వాటిలో ఇది ఒకటి, మీరు దానికంటే బాగుండదు. తర్వాత వాళ్ళకి నేను అడిగాను ఏంటంటే పొరపాటు సరిపోయింది, ఒక 1 year గ్యాప్ ఇచ్చి తక్కువండి అని ఏదో అయిపోయింది, ఏమిటో మరుక్షణం తెలియదు కదా మనకి. దీని గురించి నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఇదేమన్నా పిల్లలు పెడుతుందా? అవును, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, వాడు ఇంకొకరికి చెప్తాడు, అది మీకు ఉపయోగపడుతుంది, అంటే మీ కోరిక నెరవేరుతుంది. అది కోరికే కాదు, ప్రజలకు ఏదో ఒక చేసిన వాడిని అవుతాను, నా వల్ల ఇంకా నలుగురు జన్మ సార్థకం అయినట్టు అనిపిస్తుంది. దానివల్ల నాకు సంతోషం. కానీ ఎన్నో వచ్చినాయి, తక్కువ అంటే తక్కువేం కాదులేండి, మీకు ఆ పుచ్చుకోవడం కంటే ఇవ్వడం ఇష్టం మీకు ఎక్కువ. అవన్నీ ఊరికే వస్తాయి కానీ ఇన్ని సన్మానాలు ఎవరికి జరగల, చూశారు కదా అన్ని. చూడండి ఎన్ని బాగో పడి ఉన్నాయి, అన్నీ ఇవే. సుబ్బరామన్ రెడ్డి గారు చూడండి అక్కడ పడి ఉన్నాయి, ఇవన్నీ సన్మానాలు. ఒకటా రెండా, ఇన్ని ఎవరికి జరుగుతుంది. అవును అవును. ఏమంటే అయితే ఏంటంటే ఇది ఒక ముందుగానే కొంచెం మనం ఒక పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఏదైనా సరే అవార్డు వచ్చిన తర్వాత అవార్డు వచ్చింది ఒక 10 సంవత్సరాలు మనం దాని గురించి సంతోషపడేలా ఉంటే ఎవరికైనా ఉపయోగం ఉండేది. ఎప్పుడైనా సరే. అది ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు కూడా ఎలా చేశారండి, నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. రిటైర్ అయిన తర్వాత అండి నాకు డాకు ఎవడన్నా అవుతాడు, ఏం పనులు అది, వాళ్ళు అన్ని చేసిన దుర్మార్గాలు. అంటే సంస్థ నాకు అది దేవత. అవును, అది సంస్థ వేరు, వ్యక్తులు వేరు. శారదా ఇప్పుడు ఎప్పుడు సంస్థలు మంచి అయినండి, దాని మంచి చెట్టులు జరగడానికి కారణం మానవుడు, వ్యక్తులు. ఏ సంస్థ అయినా సంస్థలు మంచివే, సంస్థ ఉద్దేశాలు కూడా మంచివే, మంచి ఉద్దేశాలు సంస్థ పెడతారు. ఏమండి నాకు రావాల్సిందే రాదు, టాప్ ఇవ్వలేదండి. 50 ఏళ్ళు చేశారు ఉత్సవం, గోల్డెన్ జూబ్లీ. నాకు దాని మళ్ళీ సన్మానం లేదు, ఎవరెవరికో సన్మానం. చాలా మందిని తలుచుకోలేదు కూడా, పెద్ద పెద్ద వాళ్ళందరినీ తలుచుకోలేదు మాట కూడా లేదు. బాలమురళి కచేరీ ఏర్పాటు చేయమన్నారు, వాళ్ళు పిలిస్తే రాల్చమన్నారు, నా దగ్గర వచ్చారు. అంటే నేను మాట్లాడితే సరే ఒప్పుకున్నారు కచేరీకి. ఆ దాంట్లో ఎప్పుడైతే నాకు ఇది లేదని నేను రాను పొమ్మన్నా. అంతేగా మరి, చెప్పండి అన్నగారు అది ఇది అని. నేను చెప్తున్నామ్మా రాను. ఏమిటండి ఎక్కడో చిట్టేపాయ సన్మానం, ఇక్కడ హిందుస్థానీ అని దీనికి సంబంధం ఏంటి? ఎక్కడో అందరు ఇక్కడ పనిచేసిన కళాకారులు ఇక్కడి నుంచి ఆల్ ఇండియా రేడియో తిప్పగానే అన్నవరపు దండముడి, అంతే కదా మరి. ఏమండి అది లోక విదితమే. ఇప్పుడు అది లేకపోతే అపరదిస్తే వాళ్ళకి కానీ మాకు అంతే కదా. అది 10 మంది అనుకుంటారు పిలవలేదేంటి, వెళ్ళి పిలవలేదేంటి అని. కృష్ణమాచార్య వాళ్ళందరికీ సన్మానం. అసలు రేడియో తిప్పగానే అన్నవరపు దండముడి
సంగీత కార్యక్రమం పెద్దవాళ్ళండి. అవును, వైలన్ అన్నవరపు రామస్వామి, మృదంగం దండమూడి రామ్మోహన్ రావు అనే వినిపించేది పేరు ఎప్పుడు. అంటే అసలు జీతం ఎంత నేను చూసుకునేవాళ్ళు. అవును, అవునండి. ఎంతసేపు పని చేయడం, పేరు రావాలి, ఆకాశవాణికి పేరు రావాలి. విజయవాడలో ఎవరు మొత్తం ఆల్ ఇండియాలో బీలో కచేరీ నేనే. మీరు ఒక్కరే. ఏదైనా ఇప్పుడు మీరు వాళ్ళు మాట్లాడిన దాంట్లో, మీరు మొత్తం చెప్పిన వాటిల్లో మీరు ఎంత చేయగలిగారో చేసినవి చెప్పారు. మీరు పుచ్చుకున్నవి ఏమీ చెప్పలేదు, మీ సన్మానాలు, మీ కనకాభిషేకాలు ఏమీ చెప్పలేదు మీరు. అవన్నీ అంటే ఒక గురువుగా అది కూడా అది గురువు గారికి చేస్తుంటాయి. అంతే కదా, అది సంగీతానికి చేస్తున్నారు, రామస్వామి కాదు. సంగీతానికేనండి, మీలో ఉన్న విద్వాంసుడికి చేస్తున్నారు. సంగీతం గురువు గారిది. అవును, జన్మనిచ్చినదేమో అమ్మ నాన్నలో. అవును, సంగీతం గురువు గారు ఇచ్చారు. సంగీత గురువు గారు ఈ సన్మానాలు సంగీతానికి చేస్తున్నారు. అంటే గురువు గారికి అది నాకేమి సంబంధం. అవును, అలా ఉంటాను నేను హాయిగా. చాలా సంతోషం అండి. అంటే చాలా మేము కూడా కొంచెం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మీ దగ్గర నుంచి. మీరు చెప్పినట్టుగా మమ్మల్ని మేము మౌల్డ్ చేసుకోవడం కానీ అలా బాగుంది. ఒక్కసారి ఏమన్నా వైలన్ వాయించి వినిపించగలుగుతారా? వద్దా? పర్లేదండి, ఎందుకంటే ఇప్పటికే కాదు. ఏం పర్వాలేదు, పర్లేదండి. అన్నవరపు రామస్వామి గారు మనం విన్నాం కదా, తాను ఎంతమందికి ఏమేం చేయగలిగానో, ఇంకా చెయ్యాలి అనే కోరిక ఉందని ఎంతో ఉత్సాహంగా చెప్పారు. తనకు వచ్చిన సత్కారాల గురించి కానీ సన్మానాల గురించి కానీ పెద్దగా ఏమీ, అంటే ఆ తామరాకు మీద నీటి బొట్టులా శంకరాచార్యుని కూడా స్మరించారు కదా, ఆ విధంగానే ఉన్నారు. చాలా ఆయన నుంచి నేర్చుకోవాలి. ఒక ఆరోగ్యమైన జీవితాన్ని ఎలా గడపాలి, ఎవరు తనని తను ఎలా మలుచుకోవాలి, చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా మనం ఆయన చదివింది 1వ క్లాస్ అన్నారు, అది గుర్తుపెట్టుకోండి. 1వ క్లాస్ కాదు, PhD చేసిన వాళ్ళకి కూడా లేనంత అపరిమిత పరిజ్ఞానం ఉంది ఆయనకి. గురు శుశ్రూష చేస్తూ ఎంత నేర్చుకోవాలి, ఎంతమందికి అదే అంటున్నారు, సన్మానం చేస్తే నాకు కాదు మా గురువులకి ఆయన నేర్పించిన విద్య అన్నారు. అలాగే శరీరాన్ని ఇచ్చింది తల్లిదండ్రులు కాబట్టి ఏమైనా చేసినా అవి తల్లిదండ్రులకి, తనకి ఏది చెందదు అంటే ఎంతో నిరాడంబరంగా మాట్లాడారు. రామస్వామి గారి నుంచి మనం కూడా కొన్ని మంచి విషయాలు, మంచి లక్షణాలు అలవర్చుకోవాలని ఆశిస్తున్నాం. ఇవాల్టి వైజయంతితో మాటామంతి.